వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 7 దఫాలుగా జరిగిన ఎన్నికలు దేశమంతటా 7వ దఫా పోలింగ్ ఇంకా రేపు జరగాల్సి ఉంది. 6 దఫాలు పూర్తయింది. 7వ దఫా రేపు సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక 2 రోజుల గ్యాప్తో 4వ తారీఖున ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ 7 దఫాల్లో దేశవ్యాప్తంగా పార్లమెంటుకి జరిగిన ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్కి అయితే రేపు 2వ తారీఖునే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 13వ తేదీన 4వ విడతలో 11వ తేదీన పోలింగ్ అయిపోయింది. ఫలితాల కోసం వెయిటింగ్ అందరూ. 21 రోజులు పోలింగ్ తేదీ కౌంటింగ్ తేదీ తీసేస్తే 21 రోజుల భరించలేని ఉత్కంఠ. అట్లాగే ఆ ఫలితాలు ఎలా వస్తాయి ఏంటి అని పార్టీలో పెద్ద టెన్షన్, పార్టీ అభిమానులు ఆయా పార్టీల అభిమానుల్లో పెద్ద టెన్షన్, పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్. ఇది ఉండడం సహజం. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చేసిన పోటీ, భవిష్యత్తు మీద ఏదైనా ఆశలతో చేసిన పోటీ, ప్రజల్లో కూడా తాము ఓటు వేసిన వాళ్ళు గెలుస్తారా, ఇంకెవరిని గెలుస్తారా, తమ రాష్ట్రానికి మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే దేశంలో మళ్ళీ ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇలాంటివన్నీ రాజకీయపరమైన ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది ప్రేక్షకులకి, అంటే మొత్తం ప్రజలకి. సో 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయి వచ్చేది అసలు ఫలితం. బహుశా ఆ రోజు 11-12 గంటలకే మనకు ఒక ట్రెండ్ అర్థమైపోతుంది. దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, తెలంగాణలో ఎవరు ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉంది, వీటిల్లో 12 గంటలకల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అది ఆ ట్రెండ్ అలాగే ఇంచుమించుగా కొద్దిగా అటు ఇటుగా కంటిన్యూ అవుతుంది. 2 గంటలకల్లా పూర్తిగా ఇక అయిపోవచ్చే పరిస్థితి వస్తుంది. 3, 4, 5 ఏమైనా ఉంటే చివరికి ఏమైనా చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు రావడం, ఈవీఎంలు అట్లాంటివి ఏమైనా ఉంటే 5 గంటలకి చివరి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఇది 4వ తేదీన జరిగేది, అదే అసలైన ఫలితం. కానీ రేపటి కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దేశమంతా. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఎందుకు? రేపు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే అందరికీ తెలిసిందే. ఈ సర్వే చేసే సంస్థలు చాలా ఉంటాయి, ఏజెన్సీలు, సంస్థలు. వీళ్ళు ఎన్నికలకు ముందు, అంటే ఎన్నికల సంఘం ఒక పీరియడ్ నిర్దేశిస్తుంది. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎలాంటి సర్వేలు చేయకూడదు, వెల్లడించకూడదని. బట్ చేస్తారు. సోషల్ మీడియాలోనో వాటి ద్వారానో వదులుతారో నడుస్తూనే ఉంటాయి. అయితే ఎన్నికలకు ముందు పీపుల్స్ ఒపీనియన్ అనే పేరుతో, ప్రజాభిప్రాయం పేరుతో చేసి ఈ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఈ నాయకుడు గెలిచే అవకాశం ఉంది, ఆ నాయకుడు గెలిచే అవకాశం ఉందని చెప్తారు. మళ్ళీ పోలింగ్ రోజు హడావుడిగా పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అవుతుంది కదా, అప్పటి నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల వరకు హడావుడిగా ఆ ఓటింగ్ జరిగే తీరుని విశ్లేషిస్తూ, అలాగే వచ్చిన ఓటర్లు కొంతమందితో మాట్లాడి, ఓటింగ్ జరిగిన రోజు ఫలితాలు ఇలా రాబోతున్నాయి, వీళ్ళు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి దాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. సరే, ఆ రోజు ప్రసారం చేయకూడదు యాక్చువల్గా. అయితే ఈ ఎగ్జిట్ పోల్ చేసే సంస్థలు మనకు తెలుసు, నికార్స్గా ఎగ్జిట్ పోల్ చేసే సంస్థలు నాట్ ఈవెన్ 10 to 20% ఉంటాయేమో. ఒక 100 సంస్థలు ఉన్నాయనుకోండి, ఒక 10 నుంచి 20 సంస్థలు మాత్రమే నిజాయితీగా ఎగ్జిట్ పోల్ చేస్తారు. అంటే ఏ ఓటేసి వచ్చే ఓటర్లని అభిప్రాయం అడుగుతారు. మిగతా వాళ్ళంతా అంతకుముందు చేసిన ఒపీనియన్ పోల్స్నో, లేకపోతే అసలు ఏ పోలు చేయకుండా ఇంట్లో కూర్చొని రాసుకోవడమో, లేకపోతే వీళ్ళు చేసిన వాటిని యావరేజ్ చేయడమో, చాలా సాగు తెలివితేటలు, అతి తెలివితేటలు చాలా మందికి చాలా ఉంటాయి. అలాంటివి చూపించే ప్రయత్నాలు జరుగుతాయి. తర్వాత ఇప్పుడు ఇలాంటి గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు భలే ఆడుకుంటారు ప్రజలతో, ప్రజల మనోభావాలతో, ప్రజల మైండ్తో, పార్టీలతో.
ఏముంది కొంచెం టైట్ ఫైట్ జరిగింది అనుకున్న నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న అభ్యర్థులు ఈ సర్వే వాళ్ళతోటి రిపీటెడ్గా సర్వేలు చేయించుకుంటారు. నేను గెలుస్తున్నానా లేదా, నేను గెలుస్తున్నానా లేదా, 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోట వదులుతూ ఉంటాయి సార్. ఒక దఫా చేస్తే వాళ్ళ స్థాయిని బట్టి వీళ్ళు వసూలు చేస్తారు. సో ఈ రేపు వచ్చేది అసలు ఫలితం కాదు. ఎగ్జిట్ పోల్స్ రేపు సాయంత్రం ఏ ఎగ్జిట్ పోల్స్ అయితే రాబోతున్నాయో అది సరే అసలైన ఫలితం లేకపోతే ఇది కాదు. అసలైంది 4వ తేదీన వస్తుంది. అయితే రేపు వచ్చేవి శాంపిల్. చాలా సందర్భాల్లో నిజాలు అవుతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ నిజాలు అవుతున్నాయి. కానీ కొన్ని సంస్థలు చేసే పూర్తిగా తిరగబడుతున్నాయి. వాళ్ళు చెప్పేదానికి పూర్తి రివర్స్ అవుతాయి. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే వాటికి శాస్త్రీయత ఉందా, అసలు ఎలా చేయాలి, వాళ్ళ ఎందుకు పూర్తి రివర్స్ అవుతుంది. ఆ మధ్య మనం 1-2 సంవత్సరాలు చేసిన సర్వేలు చూసాం. 1-2 కాదు, చాలా చూసాం. ఉత్తరప్రదేశ్లో పలానా ప్రభుత్వం అధికారంలో పలానా పార్టీ అధికారంలో రాబోతోంది అంటే అసలు ఆ పార్టీ ప్రతిపక్షానికి కూడా అవసరమైన సీట్లు వచ్చినాయో రాలేదు, అట్లా అయిపోయింది ఆ పార్టీ. అధికారం రావడం సంగతి దేవుడేరు. ఇట్లా కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు కూడా అలాగే జరిగింది. మరి ఆ సంస్థలు ఎలా చేస్తున్నాయి, ఎందుకు చేస్తున్నాయి, ఊరికినే చేస్తున్నాయా లేదా అక్కడ కూర్చొని రాస్తున్నాయా, ఈ సంస్థలో ఎలాంటి నష్టం జరుగుతోంది, ఎన్నికల ప్రక్రియకి పార్టీలు ఎలా నష్టపోతున్నాయి, అభ్యర్థులు ఎలా నష్టపోతున్నారు, ఇవన్నీ ఒక అంశం. అసలు ఈ సంస్థల మీద మనకేమన్నా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందా లేదా, ఈ సంస్థల్ని ఇష్టారాజ్యంగా ఇలాగే వదిలేద్దామా సమాజం మీద, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లెక్కలు కట్టి ఎక్కడో కూర్చొని లెక్కలు రాసేసి సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాలోనో పోస్టులు పెట్టేసి నంబర్లు వదులుతూ ఉంటే ఆ చక్కర్లో పడి కొట్టుకుంటూ బెట్టింగులు కాసుకుంటూ వందలు వేలు లక్షల కోట్లు పోగొట్టుకుంటూ ఇళ్ల స్థలాలు ఎకరాలకు ఎకరాలు తాకట్టు పెట్టి అమ్ముకుని రోడ్డును పడేవాళ్ళు. నాకు మొన్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నిజమో అబద్ధం నాకు అర్థం కాలేదు, నమ్మడానికైతే నమ్మశక్యంగా లేదు, నాకు ఆ నమ్మబుద్ధి కాలేదు, అందుకే నేను రిప్లై కూడా ఇవ్వలేదు. 3 రోజుల క్రితం మనం డిబేట్ పెట్టాం, ఈ ఎగ్జిట్ పోల్ ఎలా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చే ఉంది అనే దాని మీద పెట్టినప్పుడు కూటమికి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనేది వచ్చిన అవుట్కమ్. ఆ రోజు 4-5 సెఫాలజిస్టులు జర్నలిస్టులు అందరూ ఉన్నారు డిబేట్లో. అయితే ఆయన నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఒక ఆయన, సార్ దయచేసి నాకు చెప్పరా, నేను మా ఫాదర్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, చాలా ఖర్చు అవుతుంది, బెట్టింగ్లు బాగా నడుస్తున్నాయి మా దగ్గర, మీరు కరెక్ట్గా ఈ పలానా వాళ్ళు గెలుస్తారని అంటే నేను బెట్టింగ్ రాసుకుంటాను, అందులో గెలిచి ఆ వచ్చే డబ్బులతో వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేపిస్తా అంట, పోతే ఈయన కూడా చేయాలి ఆపరేషను, ఎందుకంటే హార్ట్ అటాక్ వస్తుంది కదా. ఒకవేళ అది నిజమై ఉంటే, ఆ మెసేజ్ నిజమై ఉంటే, లేకపోతే సరదాగా నాతో కాసేపు గేమ్ ఆడదాం అనుకున్నాడో నాకు తెలియదులే, కానీ అది ఎందుకో అంత నమ్మశక్యంగా లేక నేను రిప్లై కూడా ఇవ్వలేదు అనుకోండి. కానీ నిజం కూడా ఉండొచ్చు, చెప్పలేము. కొంతమంది ఉంటారు బలహీనులు, ఏముందో లాటరీ టికెట్ కొందామో ₹1 కోటి తగిలితే మొత్తం అప్పులన్నీ తీసేసి ఇల్లు కట్టేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటివి కూడా ఉండొచ్చు. సరే, అది వాళ్ళ వీక్నెస్ అనుకుందాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు సమాజాన్ని వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ పేరుతోనో, ఒపీనియన్ పోల్స్ పేరుతోనో, ప్రీ పోల్ సర్వేలని, పోస్ట్ పోల్ సర్వేలని, ఏదేదో పేర్లు పెట్టేస్తారు, వాటికి పెట్టేసి సర్వేలు చేస్తున్నారు. సో వీటికి ఉండే హేతుబద్ధత, శాస్త్రీయత, నిబద్ధత, అసలు దీనికి ఒక సైన్స్ అనేది ఉంటుందా, లేకపోతే వెళ్ళి ఊరి మీద పడి కనపడిన వాళ్ళు అడిగేసి ఎవరు కోటి వేస్తావు నువ్వు అని అడగడమేనా, లేకపోతే ఏమైనా ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఏమైనా ఉంటుందా, ఎంతవరకు వీటిని నమ్మొచ్చు, ఎందుకు అసలు ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంది రేపటి మీద, 4వ తారీఖు మీద సంగతి తర్వాత అసలు రేపటితో సగం బీపీలు తగ్గిపోయేలాగా ఉన్నాయి. రేపు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు చాలామంది, ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రజలు కూడా. సో దీని మీద మనం మాట్లాడబోతున్నాం. మనతో ప్రముఖ సెఫాలజిస్ట్ రవికుమార్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభిరామ్ గారితో మాట్లాడదాం. పట్టాభి గారు నమస్కారం.
నమస్కారం వికే గారు. ఎలక్షన్ అయిపోయినాక బాగా విహారయాత్రలే బాగా చేసి వచ్చినట్టున్నారు. మీకేం లేదా టెన్షన్? కొంత అవసరం కదండి టెన్షనా. అసలు ఇప్పుడు నేను పోలింగ్కి ఒక 2-3 నెలల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించాను. అనేక వర్గాలతో నేరుగా మాట్లాడటం జరిగింది. పోలింగ్ రోజున ఉదయం 6:30 గంటలకే కొన్ని వందల మంది పోలింగ్ బూతులు బయట క్యూ లైన్లో నుంచోవటం నేను ప్రత్యక్షంగా చూసా. అన్ని వర్గాల వారు, ఫస్ట్ టైం ఓటర్స్ ఎంత ఉత్సాహంగా ఓట్లేశారో చూశాను. సీనియర్ సిటిజన్స్ కానీ, మిడిల్ క్లాస్ వారు కానీ, అసలు అన్ని ఒకళ్ళు కాదు, వాళ్ళందరూ ఓపెన్గా ఓటేసి వచ్చి సార్ మందే సార్, సైకిల్కి వేసేసాం సార్, గుద్దేశాం, మళ్ళీ బాబు గారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని గుర్తుపెట్టి మీరు చెప్పుకుంటారు లేబో ఎందుకు వచ్చిన గోళ్ళే అని. సార్ ఇప్పుడు నన్ను గుర్తుపట్టినంత మాత్రాన నాకు ఎదురొచ్చి నా ముక్కు మొహం తెలియని వాళ్ళు 100 మంది నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? వాళ్ళు అంత ధైర్యంగా ఆ పక్కన అందరూ వైసీపీ వాళ్ళు కూడా తిరుగుతానే ఉన్నారు అటు ఇటు వచ్చి అసలు బహిరంగంగా నన్ను కౌలించుకుని సార్ మన కష్టాలు సని వదిలిపోతాను సార్, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోబోతా ఉంది, ఎప్పుడెప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, కసిగా వేసి వచ్చాం సార్. ఎంత కసిగా ఉన్నారంటే ఆ రోజున. కానీ మరి వాళ్ళు కూడా కదా మాకు బ్రహ్మాండంగా పడ్డాయి ఓట్లు, చాలా మంది ఓటర్లు మాకే వేశారు, సర్వే సంస్థలు కూడా కొన్ని వాళ్ళకే ఇస్తున్నాయి, 105 ఇస్తున్నాయి, 95 దగ్గర నుంచి 120, 130 దాకా వాళ్ళకి ఇస్తున్నాయి కొన్ని సంస్థలు. రేపు కొన్ని సర్వే సంస్థలు వాళ్ళకి ఇస్తాయి 170, 174 కూడా ఇస్తాయి. ఇప్పుడు చిల్లర ఏరుకుని అంకెలు రాసే సర్వే సంస్థలు మన ఎన్ని చూడలేదు సార్. ఇప్పుడు ఏమన్నా మనోడి దగ్గర చిల్లర ఏమన్నా తక్కువ ఉందా? ఈ చిల్లర కోసం కక్కుర్తి పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు రేపు. దానికి మనం ఏమి డేలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ పీపుల్స్ పల్స్ ఏ విధంగా ఉందో నేను ప్రత్యక్షంగా చూశాను. ఖచ్చితంగా 4వ తేదీన రాబోయేటటువంటి ఫలితాలు, ఇవాళ ఏదో మొన్న ఎక్కడికో ప్యాకప్ కంపెనీకి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో ఐప్యాకో ప్యాకప్ ఏదో ఉంది కదా, వెళ్ళి 151కి మించిపోతాడంట. 151కి మించిపోతాడో లేదంటే ఆ 151 ముందున్న ఒకటి ఆ తర్వాత ఉన్న ఒకటి లేచిపోద్దో రేపు చూస్తాం కదా. 4వ తేదీ మీరు అన్నట్టు 11-12 గంటలకల్లా. సార్ అసలు ఈ సర్వేల సంగతి కాసేపు పక్కన పెట్టండి సార్. మనం ఇవాళ అసలు ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. కొన్ని వర్గాల గురించి మాట్లాడుకుందాం సార్. అసలు వాళ్ళు వైసీపీకి ఎందుకు ఓటేస్తారన్నది ఒకసారి మనం మాట్లాడుకుంటే, రాష్ట్రంలో యువత ఎవడన్నా ఓటేస్తాడండి వైసీపీకి? యువత రేపుడు కాలేజీ నుంచి బయటకు వచ్చినటువంటి ఏ గ్రాడ్యుయేట్ అయినా, ఏ నిరుద్యోగి అయినా, తన భవిష్యత్తు పైన నమ్మకం ఉన్నటువంటి ఏ యువకుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? చస్తే వేయరు. రెండోది, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు, అది భవన నిర్మాణ రంగ కార్మికులు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి పనులు చేసుకునేటటువంటి కార్మికులు కానీ, రవాణా రంగ కార్మికులు కానీ, ఎవడైనా కార్మిక వర్గం నుంచి ఇదిగో మాకు మంచి చేశాడు, మా జగనన్న మేము ఓటేస్తామని చెప్పుకోవటానికి ఒక్కటి ఉందా? కొన్ని లక్షల మందిని రోడ్డున పడేశారు కదా సార్ వచ్చిన 2 నెలల్లోనే. మొత్తం కార్మిక వర్గం అవుట్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార వర్గం, ఎవరైనా ఒక్క వ్యాపారస్తుడైన వాళ్ళ రాష్ట్రంలో అంటే ఇవి మనం మీరు అంటే ఓకే, ఇవి మనం దాదాపు 5 ఏళ్ల నుంచి చర్చిస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు చర్చించాం, ఎన్నికల టైంలో కూడా చర్చించాం. కాబట్టి అంటే ఐఎమ్ సారీ, నేను ఆపుతున్నానని కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, లాజికల్గా చూస్తే చెప్పేవాటిలో ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి, నేనేమి డినై చేయట్లే మీరు చెప్పేవాటిని. ప్రజల్లో ఆ రకమైన వ్యతిరేకత కనిపించింది. కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక నమ్మకం. మొన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయనది నెల్లూరు జిల్లా, ఆయన రెడ్డి గారు బాగా పొడవుగా ఉంటాడు నాలాగనే, ఒక కార్పొరేషన్కి చైర్మన్. విజయవాడలో ఉన్న వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరినీ ఏదో మీటింగ్ లాంటిది జరిగినట్టుంది, వాళ్ళతో అన్నాడు నిన్ననే, మొన్న కూడా కాదు నిన్ననే అన్నాడంట, మీరేదో అనుకుని వెళ్ళి ఓట్లు వేశారు పోస్టల్ బ్యాలెట్లని, ఆ జనంతో కూడా ఓట్లు వేయించారు, కానీ మేము చేయాల్సింది మేము చేసాం, మా మెకానిజం మాకుంది, రేపు ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి అని అన్నాడంట. వాళ్ళు కూడా డౌట్ పట్టుకుని ఆయన ఎవరో నాకు ఫోన్ చేశాడు, ఇదేంటి సార్ ఇలా అంటాడు, అలా ఎలా అవుతుంది, మేమందరం ఓట్లు వేస్తే వాళ్ళ మెకానిజం ఏదో అంటాడు ఏంటని. అంటే ఏంటిది ఈ రకమైన కాదు సార్,
వీకే గారు ఈవీఎంలు పగల కొట్టడం వాళ్ళ మెకానిజం అంటే పోలింగ్ బూత్ వాళ్ళ మెకానిజం. ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళ మెకానిజం అంటే ఇదే. ఏ పోలింగ్ బూత్ లో దూరి ఎవరిని చిత్తం కొడదామా, ఏ ఈవీఎం బాల్ కొడదామా. జీతగాడ తాడేపల్లి కొంప జీతగాడు నిన్న కూడా చెప్తా ఉన్నాడు కదా, ఏదో అంటే యుద్ధం చేసే పోటుగాలు కావాలంట రేపు కౌంటింగ్ సెంటర్లో. మామూలుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండేవాళ్ళు అక్కర్లేదంట, కత్తులు కటారులు తీసుకుని యుద్ధం చేసేవాళ్ళు కావాలంట కౌంటింగ్ సెంటర్లో. సిగ్గుందా అసలు? ఏమన్నా ఏం మాట్లాడుతా ఉన్నాడండి? ఇయా వీళ్ళ స్ట్రాటజీలు, వీళ్ళ ఎత్తుగడలు ఇవా? కౌంటింగ్ సెంటర్లో ఎలా గొడవ చేయాలి, పోలింగ్ బూత్లో ఈవీఎంలు ఎలా బాగా కొట్టాలి, వీపు విమానం మోత మోగుద్ది రేపు ఈ రకంగానా సార్? ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను సార్, సొంత తల్లి సొంత చెల్లెళ్ళే మా ఓటు నిష్ఠ దరిద్రుడు ఓటేయబాకండి అన్న తర్వాత ఎవడు ఓటేస్తారు సార్? సొంత తల్లి ఓటేయమని చెప్పిందా బిడ్డకి? సొంత చెల్లెళ్ళు ఓటేయమని చెప్పారా? ఎవడు సార్ ఓటేసేది? ఇవాళ రేపటి రోజున ఈయన ఈ సైకో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకున్న ఇల్లు పొలం మొత్తం కూడా ఊడ్చుకుపోతాయని తెలిసిన తర్వాత కూడా ఎవడైనా ఓటేస్తాడా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క కారణం ఎవరి దగ్గర ఉందా సార్? వేస్తారు సార్, ఇసుక మాఫియాలు ఓటేస్తారు, శాండ్ మాఫియా వాళ్ళు వేస్తారు, ఎర్రచందనం మాఫియా వాళ్ళు వేస్తారు, లిక్కర్ మాఫియా వాళ్ళు వేస్తారు, గంజా మాఫియా, డ్రగ్ మాఫియా, క్యాజినో ముఠా వీళ్ళందరూ ఓట్లేస్తారు సార్. ఈ మొత్తం ఈ దొంగల ముఠా, ఈ 420 బ్యాచ్ అంతా జగన్ అన్నకు ఓట్లేస్తారు. కానీ అవి ఎంత పర్సెంటేజ్ ఉంటాయి సార్? ఈ మాఫియా ముఠా ఓట్లతో రేపు గెలిచిపోతాడా? కాబట్టి రేపు వన్ సైడెడ్గా రేపు 4వ తేదీన ఫలితాలు మొన్న అంటా ఉన్నాడు కదా, ప్రపంచం అంతా నివ్వెరపోతుందంట, ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తారంట. అవునయ్యా, అయ్యా జగన్ రెడ్డి ఖచ్చితంగా చూస్తారు. 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రంలో నివసించినటువంటి కోట్లాది మంది ప్రజల్ని పట్టి పీడిస్తే శాస్తి ఎలా జరుగుద్దో, ఎలా మోగుద్దో రేపు కొన్ని దేశాలు తిరిగి వచ్చారు కదా మీరు, ఎక్కడన్నా ఏపీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించిందా సార్? ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళినా 4వ తేదీ 10 గంటలు 10-11 ఎప్పుడవుతుందా, రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడెప్పుడు సంబరాలు చేసుకోవాలని ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు సంబరాలు చేసుకోవాలని ఎదురు చూస్తా ఉన్నారు. నిజమైనటువంటి దీపావళి నేను చెప్తా ఉన్నా వీకే గారు, నిజమైనటువంటి దీపావళి రేపు 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువాడి ఇంటి ముందు రేపు 4వ తేదీన దీపావళి జరగబోతోంది. పెట్టుకోండి. ఇవాళ అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, మిడిల్ ఈస్ట్ కాదు, ప్రతి తెలుగువాడి ఇంటి ముందు దీపావళి 4వ తేదీ, జూన్ 4వ తేదీ. ఒకసారి రెవెన్యూతో మాట్లాడదాం, చాలా రోజులైంది. రవికుమార్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. యా, ఇది దీని ఏమన్నా కూడా అర్థం కావట్లా. ప్రీ పోల్ అంటారు, పోస్ట్ పోల్ అంటారు, ఎగ్జిట్ పోల్ అంటారు, మూడ్ ఆఫ్ ది స్టేట్ అంటారు, మూడ్ ఆఫ్ ది నేషన్ అంటారు. అంటే ఏదైనా ఒకటే, అన్నిటి మీద జరిగేది అదే, ఎవరు దోచిన పేరు వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ మీద? విపరీతం. అసలు ఫలితాల కంటే వీటి మీద ఎగ్జిట్ పోల్స్ మీద ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉంటుంది, ఉత్కంఠ? ఒక విషయం ఇక్కడ గమనించాలి, ఎలక్షన్స్ ముందు వరకు ఎన్ని సర్వేలు వచ్చినా, ప్రీ పోల్ సర్వేలు అవి ఇవని చెప్పినా ఎవరికి ఆశ్చర్యం అయితే ఉండదు. ఎందుకంటే దాని మీద ఎవరికి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు కూడా సర్వేలు చేయించుకుంటారు. మేము గెలుస్తామా ఓడుతామా, పార్టీ పరిస్థితి ఉంది, క్యాండిడేట్ మీద ఎలా ఉన్నారు ఏంటనే చేస్తారు. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ జరిగాక ఆల్మోస్ట్ 21 రోజులు ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండి ఎగ్జిట్ పోల్ అనే దాని మీద ఆలోచనకు వచ్చేటప్పుడు కొంచెం అందరికీ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అనేది ఆ రోజు పోలింగ్ జరిగిన వెంబటనే బయటకు వస్తే అది వేరు. 21 రోజులు గ్యాప్ వచ్చేటప్పటికి ఏమైందంటే ప్రతి ఒక్క అభ్యర్థికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాతావరణం కూడా చాలా సర్వే ఏజెన్సీలు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాయని చెప్పడం, కొన్ని సర్వే ఏజెన్సీలు కూటమికే మొగ్గు చూపడం, అంటే ఒక టెన్షన్ వాతావరణం, ఒక అటెన్షన్ తో కూడిన పోలింగ్ కూడా జరిగింది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ కూడా మీరు చూస్తే అత్యధికమైన పోలింగ్ పర్సంటేజ్ కూడా పోల్ అవడం అనేది ఏంటంటే చాలా మందికి కూడా ఏంటంటే
అసలు మనం ఏంటి, మన నియోజకవర్గంలో గెలుస్తున్నామా లేదా అనేది ఒక అపోహలు కూడా స్టార్ట్ అయినాయి. ఈ కన్ఫ్యూజన్ అంతా స్టార్ట్ అవడానికి కారణం ఏంటి అని అంటే, ఈ సర్వే ఏజెన్సీలు, క్రెడిబిలిటీ లేని సర్వే ఏజెన్సీలు, క్రెడిబిలిటీ లేని వ్యక్తులు మార్కెటింగ్ కోసం జనరల్ గా. థ్యాంక్స్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా డిబేట్ సెంట్రల్ ఐడియానే అది. ఇవాళ ఊరు పేరు లేని, లేకపోతే ఏమాత్రం సిగ్నిఫికెన్స్ లేని, లేకపోతే బాధ్యత లేని సంస్థలు లేకపోతే వ్యక్తులు చేసే ఈ నంబర్ గేమ్ వల్లనే జనంలో ఈ టెన్షన్, గుండె చచ్చిపోయేలా ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ. అదే నేను అనేది. ఇప్పుడు దీని వల్ల ఏంటంటే సమాజానికి మేలు జరుగుతుందా లేదా పక్కన పెడితే, అభ్యర్థులు కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల దగ్గరికి కూడా కొన్ని ఫోన్లు వెళ్ళి, సార్ మీ నియోజకవర్గంలో మేము సర్వే చేస్తున్నాం, మీరు మాకు ఎంత పే చేస్తారు, సో ఏంటి అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ కన్సల్టింగ్ ఏజెన్సీస్ అనేవి ఒక డేటాస్ వరకు ప్రొవైడ్ చేసే వరకు లిమిట్ అయి ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళు పొలిటికల్ డెసిషన్ మేకర్స్ గా తయారవడం కూడా ఏంటంటే కొంత క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. మీరు ఒకనొక టైంలో ఆశ్చర్యకరమైన వాతావరణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీములు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు హైర్ చేసుకున్న షో టైమ్ కన్సల్టింగ్, రాబిన్ శర్మ, శాంతను కిందనున్న వాళ్ళ ఎంప్లాయీస్ కి కూడా అభ్యర్థులు, సార్ మీకు ఎంతో కొంత ఇస్తాం, మా రిపోర్టులు మేనేజ్ చేయండి, మా సర్వేలు మేనేజ్ చేయండి అనే పరిస్థితి. అసలు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆ పార్టీ ప్రకటించాల్సి ఉన్నప్పుడు కానీ, ప్రకటించిన తర్వాత కానీ ఆ అభ్యర్థి మీద పూర్తి అవగాహన రావడానికి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పార్టీ కొంత సమయం కేటాయిస్తే పోయేదానికి సుట్టుబూటు వేసుకుని చెప్పి వాడు వెళ్ళి ₹1,00,000 జీతం తీసుకుని నువ్వు ఇదంటా అంటే ఇందులో బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కూడా తయారైనాయి. సో ఈ విధంగా ఖచ్చితత్వమైన సర్వేలు, ఖచ్చితత్వమైన రిపోర్ట్లు అనేవి పార్టీ అధిష్టానాలకి వెళ్తున్నాయనేది డౌట్. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఏంటంటే పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతుంటారు, అన్నా ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి, శ్రీకాకుళంలో ఎలా ఉంది, నెల్లూరులో ఎలా ఉంది, ప్రకాశంలో ఎలా ఉందని. నేను అంటూ ఉంటా, అదేంటి మీకు ఒక గూగుల్ ఏజెన్సీ ఒకటి ఉంది కదా, మిమ్మల్ని ఎక్కడ దింపాలంటే అక్కడ దింపుద్ది కదా, వాళ్ళని అడగొచ్చు కదా అంటే వాళ్ళ మీదే నమ్మకం లేని పరిస్థితి. ఇప్పుడు నేను తప్పుపట్టని కానీ ఒక మాట అంట, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఐపాక్ ఆఫీస్ కి విజిట్ చేసి 151+ వస్తాయని చెప్పారు. అదే నిజంగా వాళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, వాళ్ళ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ బాగా కష్టపడ్డారు, మన తాలూకు ఆలోచనలు ప్రజల్లోకి బాగా వెళ్ళి ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పుంటే ఖచ్చితంగా అది ఇంకా వాళ్ళ కార్యకర్తల్లో గాని, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో నింపేది, నమ్మశక్యంగా ఉండేది. ఎప్పుడైతే డెమోక్రటిక్ వేలో కాకుండా మాలాంటి కన్సల్టింగ్ ఏజెన్సీస్ దగ్గరకు వచ్చి మీరు కష్టపడ్డారు, మీరు చేశారు డ్రామాటిక్ వేలో, సో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక్కోసారి మనకి గూగుల్ మ్యాప్ ఉంటుంది. మీకు లాస్ట్ టైం చాలా సందర్భాల్లో చెప్పా, ఒక గూగుల్ మ్యాప్ మన ఇంటి దగ్గర డ్రాప్ చేయాలంటే మీరు కోఆర్డినేట్స్ సరిగా ఇస్తే అది మీరు అనుకున్న లొకేషన్ కి రీచ్ అవుట్ చేస్తుంది తప్ప కొంత కామన్ సెన్స్ కూడా వాడాలి. వాడే డ్రైవ్ చేసే కార్ డ్రైవ్ చేసే వ్యక్తి కూడా కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఆ లొకేషన్ ఎటు వెళ్తుందో తెలుసుకునే కూడా అవగాహన ఉండాలి. అది లేకన్నా గూగుల్ ని నమ్ముకుంటే కొన్నిసార్లు చెరువులు, గడ్డల్లో కూడా దిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ మోస్ట్ నాయకులైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కొంత వాళ్ళతో వర్క్ చేసి కొంత రిజల్ట్ తెచ్చుకోగలిగారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం ఉండడం అనేది తప్పుపట్టని కానీ, బట్ ఏదైనా ఎవరైనా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, డెమోక్రటిక్ స్పిరిట్ ని కాపాడాల్సిన రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఇప్పుడు మాలాంటి వ్యక్తులు అవసరమే. దేనికి అవసరం అని అంటే వీఆర్ డేటా పాయింటర్స్. ఎక్కడ మీరు వీక్ గా ఉన్నారు, ఎక్కడ బలంగా ఉన్నారు అనేది చెప్పడానికి మేము ఉపయోగపడతామే తప్ప పొలిటికల్ డెసిషన్ మేకింగ్ లో కూడా మాలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఈ డెమోక్రటిక్ స్పిరిట్ ని, ఈ పర్టికులర్ కన్సల్టింగ్ వ్యవస్థనే పూర్తిగా పాడు చేసిన సందర్భాలు నేను ఈ 5 ఏళ్లలో చూసా. మీ గతంలో నేను 2019లో మన ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్తుండేవాడిని మీకు, సార్ ఈసారి టీడీపీకి చాలా కష్టంగా ఉంటది, మరి మనం ఊహించలేని ఓటమి కూడా ఉంటది అనుకునే సందర్భాలు కూడా మన మధ్య డిస్కషన్స్ కి వచ్చినాయి. అయితే మనం చెప్పే దాంట్లో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది అని అంటే నిజంగా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ మీద అవగాహన ఉండాలి, రాజకీయాలు అంటే ఏంటో తెలియాలి,
కుటుంబ నేపథ్యాల మీద అవగాహన ఉండాలి, కులాల సమీకరణల మీద అవగాహన ఉండాలి, సోషల్ ఇంజనీరింగ్ మీద పూర్తి అవగాహన ఉండే వ్యక్తులు నడపాల్సిన రాజకీయ పార్టీలు ఈ రోజు కొత్తగా సోషల్ ఇంజనీరింగ్ అన్న పదం ఏం కాదు కదండి. ఎన్టీఆర్ గారు 83లో పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అతి ఎక్కువ శాతం మంది బీసీలు. ఒక కళా వెంకట్రావు గారు ఎలా వచ్చారు, ఒక యనమల రామకృష్ణుడు ఎవరికి వచ్చారు, ఒక కాలువ శ్రీనివాసులు ఎలా వచ్చారు, వీళ్ళందరూ ఏంటి? వీళ్ళు కాదా బీసీలు? వీళ్ళు అదే కదా. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి వస్తే మీకు సీనియర్ మోస్ట్ బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాద్ కావచ్చు. అంటే కొత్తగా ఏదో అద్భుతం చేసేస్తున్నామని చెప్పి ఏదో రిసై పొందినట్టుగా వండుతున్నామే తప్ప పాత చింతకాయ పచ్చడినే మనం దంచుతున్నాం అనే విషయం అనేది మర్చిపోతున్నారు. అయితే దీనికి సోకాల్డ్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, పార్టీని నడిపే వ్యవస్థను నడుపుతున్న అధినేతలు కూడా వీళ్ళకి వంటపాడడం అనేది కొంత వంటపాడమే కాదు, వంటపాడడం మాత్రమే కాదు రవి గారు, వాళ్ళ 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 ట్రాప్ లో పడిపోతున్నారు. పూర్తిగా వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా తయారైంది దురదృష్టవశాత్తు. అది ఆ పార్టీ మీరు చెప్పిన అన్ని పార్టీలు ఆ కోవలోనే ఉన్నాయి. కానీ ఆ నిత్యం జనంతో ఉండే వాళ్ళ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అది ఓటమి మీద భయమో, ఎలాగైనా గెలవాలి కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్ముకుంటే బెటర్ అని. ఇప్పుడు ఉదాహరణకి 2017లోనో 18లోనో తీసుకొచ్చాడు ఆయన్ని, ఎవరిని, మీ ఓల్డ్ ఫ్రెండ్ని ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పార్టీ విస్తృత స్థాయి మీటింగ్లో అందరికి పరిచయం చేసి ఇక నుంచి ప్రశాంత్ మీ అందరికీ పాఠాలు చెప్తాడని చెప్పి పరిచయం చేశాడా? 2019 అంతా ప్రశాంతే నడిపాడు కదా, తర్వాత కూడా కొన్నాళ్ళు నడిపాడు కదా. మొన్నే ఉంటాడు ప్రశాంత్కి ఏం తెలియదు అంటాడు, ప్రశాంత్ కిషోర్కి ఏం తెలియదు అతనికి ఏం తెలుసు అంటే వీళ్ళు అంటే అటు తయారైపోయింది వ్యవస్థ. అంటే ఇది చాలా సున్నితమైన అంశం వికే గారు. ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు 25 ఏళ్ల జర్నలిజంలో ఎన్నో సంస్థల్లో పనిచేసి ఉండొచ్చు. మీ క్రెడిబిలిటీని మీరు రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉంటారు, కానీ ఎవరు క్రెడిబిలిటీని వాళ్ళు తగ్గించుకునే విధంగా చూడరు. మీకు గతంలో పాత సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా ఈ రోజు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, అరే అన్న వికే గారు ఫోన్ చేశారా, మనం ఇవ్వకపోతే ఎట్లా అనే ఒక పర్సనల్ బాండింగ్ తోనైనా కొంత షేర్ చేస్తారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన వ్యక్తులే కదా ఈ రిషి గాని, రాబిన్ శర్మ గాని, శాంతును గాని, ఎవరైతే సోకాల్డ్ టీడీపీలో ఉన్న కన్సల్టెంట్లు గాని, వైపాక్ లో ఉన్న కన్సల్టెంట్లు గాని ఆ కొమ్మ మొక్కలే. అయితే అంత స్థాయిలో వీళ్ళని పెంచి పోషించిన ఒక గురువు, నిజంగా చెప్పాలంటే ఆ ప్రశాంత్ కిషోర్ ని ఈ డొమైన్, ఈ ఇండస్ట్రీలో అందరూ రాజగురువుగానే చూస్తారు. అలాంటిది ప్రశాంత్ కిషోర్ కి ఇన్ఫర్మేషన్ తెలియకన్నా ఉంటదా? ఫస్ట్ ఇది జస్ట్ కామన్ సెన్స్ ఎవరికైనా తెలియదు. ఇప్పుడు అక్కడ ఒక శిష్యుని పెట్టాడు, ఇక్కడ ఒక శిష్యుని పెట్టాడు. ఈ పెట్టుకునే వాళ్ళకి ఎలా లేదు ఆలోచన నాకు అర్థం కాలేదు. ఆయన మాత్రం తన మనుషులు లేరు ఇద్దరు. ఇది చాలా సర్ప్రైజింగ్ థింగ్. అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటది. ప్రశాంత్ కిషోర్ గారు తప్పు చెప్పారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే అతిపెద్ద విజయంగా ప్రశాంత్ కిషోర్ ని మనం గొప్పగా చెప్పుకున్నాం. మనం ఈ రోజు మీరు ఓడిపోతారని చెప్పిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్ కి ఏమీ తెలియదు అని అంటే అసలు నిజంగా నమ్మశక్యం కాని విషయంగా అనిపిస్తుంది. రాజకీయాల్లో రవి గారు, రాజకీయాల్లో బేసిక్ థింగే నీడను కూడా నమ్మొద్దు అనేది రాజకీయాల్లో చెప్పే మెయిన్ సూత్రాల్లో అదొకటి. మరి అలాంటిది ఒక వ్యక్తి శిష్యులు ఇద్దరు చెరొక పార్టీకి వ్యూహకర్తలుగా వస్తే వీళ్ళు ఎలా పెట్టుకున్నారో ఈ రెండు పార్టీలు వాళ్ళని నమ్ముకొని వ్యూహరచన వాళ్ళు చేయడం ఏంటో, వీళ్ళు దాన్ని ఫాలో అయిపోవడం ఏంటో, ఇదో విచిత్రమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో. మరి అది నిజంగానే వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా పనిచేశారా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ మెస్మరైజింగ్ దీంట్లో చేయగలుగుతున్నాయి? రాజకీయ పార్టీలతో కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాయా ఈ సర్వే సంస్థలు అనిపిస్తుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రశాంత్ కిషోర్ దగ్గర పాఠాలు నేర్చుకున్నా లేకపోతే కలిసి పనిచేసిన ఇద్దరు వ్యక్తులు వైసీపీకి వ్యూహకర్తగా ఆ టీమే ఉంది, టీడీపీకి వ్యూహకర్తగా ఆ టీమే ఉంది. మరి అది ఎలాగా ఎంతో నమ్మిస్తే తప్ప అలా సాధ్యం కాదు. పైగా చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరుంది, ఆయన రాజకీయాల్లో అంత తేలిగ్గా ఎవరిని నమ్మి ఎంటర్టైన్ చేయరు, చాలా షుగర్ పొలిటీషియన్ అనే ఇది ఉంది. మరి ఇది ఎలా జరిగిందో అంటే అఫ్కోర్స్ అది నిజంగానే వాళ్ళు స్వతంత్రంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారేమో, ఎవరి వ్యాపారం చేసుకుంటున్నారో అది కాదు. కానీ 1-2 సార్లు చూసుకుంటే తప్ప ఇవి సాధ్యం కావు. సో ఈ పరిస్థితుల్లో
ఎలా వీళ్ళు రాజకీయ పార్టీల్ని ట్రాప్ చేస్తున్నారు, లేదా వీళ్ళని కాదు టోటల్గా అసలు ఈ సంస్థలే. పట్టాభి గారు, ఈ సర్వే సంస్థలు కానీ లేకపోతే ఈ స్ట్రాటజీ సంస్థలు కానీ వ్యూహకర్తలు కానీ రాజకీయ పార్టీలు ఎలా వీళ్ళ ట్రాప్లోకి వెళ్తున్నాయి? నిజానికి రవి గారు ఇందాక చెప్పినట్టు ఎన్టీఆర్ని మించిన, తెలుగుదేశం పార్టీని మించిన సోషల్ ఇంజనీరింగ్ చేసిన వ్యవస్థ లేవు అసలు కదా. అలాంటిది కూడా ఇవాళ ఎవరో కావాల్సి వచ్చింది. అవునండి, ఈ దేశమంతా ఇదే జాడ్యం, ఇక్కడ ఒక విషయం ప్రపంచం అంతా కూడా. యా, ఇప్పుడు ఒకటి వికే గారు, అంటే ఈ స్ట్రాటజిస్టులు కానీ, అంటే ఈ స్ట్రాటజీస్ పరంగా మనకి సహాయపడేటటువంటి టీమ్స్ కానివ్వండి, కన్సల్టెన్సీస్ కానివ్వండి, వాళ్ళని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచటమే ఏ రాజకీయ పార్టీకైనా మంచిది. వారికి మితిమీరినటువంటి స్వేచ్ఛనిచ్చేసి మొత్తం అసలు పార్టీనే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తేనే ప్రమాదం. తెలుగుదేశం పార్టీలో ఆ ప్రమాదం లేదు. ఎస్, తెలుగుదేశం పార్టీకి కూడా రాబిన్ శర్మ కానీ, శాంతను కానీ ఇటువంటి వారు స్ట్రాటజిస్ట్గా ఉన్నారు, నేనేం కాదనట్లా. వాళ్ళు కూడా గతంలో ఐపాక్తో పనిచేశారు. రాబిన్ శర్మ గారు ప్రశాంత్ కిషోర్తో పాటు ఈజ్ వన్ ఆఫ్ ది కో ఫౌండర్స్ ఆఫ్ ఐపాక్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. బట్ తెలుగుదేశం పార్టీలో వారి పాత్ర అనేది కొంతవరకే పరిమితం. మొత్తం పార్టీని వాళ్ళ చేతిలో పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇచ్చినటువంటి కాగితం పైన సంతకాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సలహా సూచనల్ని తీసుకుంటారు. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, దానిలో మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉందో ఆయనకి తెలుసు. ఆయనకంటే పెద్ద స్ట్రాటజిస్టు ఇవాళ రాష్ట్ర రాజకీయాలు ఎవరున్నారండి. కాబట్టి ఆయన డెఫినెట్గా వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల సూచనల్ని ఆయన పరిశీలిస్తారు. ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు స్వీకరించాలో, ఎంతవరకు అమలు చేయాలో అంతవరకే దాన్ని అమలు చేస్తారు. అంతేగాని రాబిన్ శర్మ గారు ఏదో ఒక పేరు రాసి ఇచ్చారు కాబట్టి ఆయనకి బీఫార్మ్ ఇచ్చేయటం, లేదంటే ఆయన ఏదో ఒక లైన్ చెప్పారు కాబట్టి ఆయన దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవటం అటువంటిది లేదు. ఉదాహరణకి మేనిఫెస్టోనే తీసుకుందామండి. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. మా మేనిఫెస్టో కమిటీలో యనమల గారు, నేను, ఇంకా చాలామంది సీనియర్స్, కుటుంబరావు, అశోక్ బాబు గారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. మేము ఎవ్వరం కూడా రాబిన్ శర్మ టీంతో ఒక అరగంట కూడా కూర్చోలేం. మేము ఒక అరగంట కూడా మేము కూర్చోలా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళేమీ మమ్మల్ని డిక్టేట్ చేయలా. మేము పూర్తి స్వేచ్ఛగా మేము పనిచేసాం. మేము మా రికమెండేషన్స్, మేము అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ని మేమే స్వీకరించాం. మేమే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అవన్నీ ఇచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకుని మేము మేనిఫెస్టో ఫైనలైజ్ చేసాం. కానీ ఏ షో టైమో, లేదంటే ఇంకొక కంపెనీయో, లేదంటే రాబిన్ శర్మ గారు ఏదో రాసి ఇచ్చేస్తే మేమేం సంతకాలు ఏం పెట్టలేదే. కాబట్టి ఆ ప్రమాదం తెలుగుదేశం పార్టీలో లేదు. ఖచ్చితంగా ఉన్నమాట వాస్తవం. కానీ దేర్ రోల్ ఈజ్ పర్మిటెడ్ టు ఓన్లీ ఎ సర్టన్ ఎక్స్టెంట్. అది అంతవరకే ఉండాలి. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ రవి గారు ఆ విషయంలో. పూర్తిగా రాజకీయ పార్టీని వాళ్ళ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు రాబిన్ శర్మ గారి ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళ స్టాఫ్ని అందరినీ ముందు నుంచో పెట్టుకుని, అబ్బా మీరు భలే పనిచేశారు, పార్టీని నిలబెట్టేశారు, మీ వల్లే నేను గెలిచిపోతున్నానని చెప్పి ఏ రోజన్నా అన్నారా? ఏ రోజన్నా రకమైనటువంటి స్టేట్మెంట్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? లోకేష్ బాబు గారు ఎప్పుడైనా ఆ రకంగా మాట్లాడారా? ఎస్, వీ రెస్పెక్ట్ రాబిన్ శర్మ గారు. నేను అనేక సార్లు ఆయనతో కూర్చొని నేను మాట్లాడాను. ఈజ్ అ ఇంటెలిజెంట్ పర్సన్. ఖచ్చితంగా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. పార్టీ సీనియర్ నాకు ఆయనతో పరిచయం లేదు. మీ పార్టీకి చేస్తున్న రాబిన్ శర్మ గారితోనూ పరిచయం లేదు, వైసీపీకి చేస్తున్న రిషి గారితోనూ పరిచయం లేదు. బట్ వాళ్ళు ఎంతో కెపాసిటీ, వాళ్ళకి ఎంతో క్యాలిబర్, లేకపోతే ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప వాళ్ళని ఎందుకు తీసుకుంటా? ఇంత పెద్ద పార్టీలు 100 కోట్లు కమిషన్లో లేకపోతే ఫీజులో ఇచ్చి తీసుకోరు కదా. వీ రెస్పెక్ట్ దెమ్, నో డౌట్. కాకపోతే వాళ్ళిద్దరూ ఒక పక్షులే. అక్కడ సంథింగ్ కరెక్టే. అది నేను కాదనట్లా. ఇవాళ ఐపాక్లో గతంలో పనిచేసిన మాట వాస్తవం. వాళ్ళు అక్కడ ఐపాక్ కంపెనీని రాబిన్ శర్మ గారు, ప్రశాంత్ కిషోర్ గారు బీహార్లో కానీ యూపీలో అక్కడంతా కూడా కలిసి పనిచేశారు. సరే, ఇప్పుడు ఐపాక్ కంపెనీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఆయన అమలు చేసేటటువంటి విధానాలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రేపు ఘోరమైనటువంటి ఓటమి పాలవబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఇవాళ ఒకటి సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులే చెప్తారు. అనేక మంది ఆ పార్టీ నాయకులు ఆఫ్ ద రికార్డ్ మాతో మాట్లాడుతూ ఉంటారు.
వాళ్ళే చెప్తారు ఏంటన్నా మా బానిస బ్రతుకు, ప్రతిదానికి ఐప్యాక్ అంటాడు, ఆడు మమ్మల్ని ప్యాకప్ చేయిస్తా ఉన్నాడు ఈసారి, ఈయనేమో అసలు మా మాట ఏది విండో, అసలు మేము చెప్పింది ఏమి పట్టించుకోడు. అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మెకానిజం ఉంది. ఇప్పుడు మాకు డిఫరెంట్ లెవెల్స్లో కమిటీలు ఉన్నాయండి. ఏ రోజన్నా ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మాకు పాలిట్ బ్యూరో ఉంది, సెంట్రల్ కమిటీ ఉంది, స్టేట్ కమిటీ ఉంది, జనరల్ బాడీ ఉంది, అన్ని స్థాయిలో మాకు కమిటీలు ఉన్నాయి, ప్రతినిత్యం మీటింగులు జరుగుతాయి. ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. కానీ ఆ దిక్కుమాలిన పార్టీలో ఏముంది సార్? అసలు ఆ తాడేపల్లి గేట్ దగ్గర ఎదురు చోట అసలు అక్కడ ఒక మెకానిజమే ఉంది. ఆ పార్టీ 34-35 సంవత్సరాల్లో టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం టీడీపీ పార్టీ అభ్యర్థుల్ని పోలిట్ బ్యూరో మీటింగ్ పెట్టకుండా ప్రకటించింది ఈ సందర్భంలోనే, ఈ ఎలక్షన్ లోనే అనేది నాకున్న చిన్న అవగాహన. చెప్పాలి, ఫస్ట్ టైం పోలిట్ బ్యూరో మీటింగ్ పెట్టకుండా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించిన దాఖలాలు ఈ 30-35 సంవత్సరాల్లో టీడీపీ పెట్టిన తర్వాత లేవు. అలాంటిది రవి గారు, నేను అందుకే అన్నా మీరు ఇష్టం. మీరు ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఆయన అభ్యర్థుల జాబితా ప్రకటించే ముందు పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి అందరి సభ్యులతో ఆయన మాట్లాడారు, అందరు ఒపీనియన్స్ తీసుకున్నారు. ఆయనేమి ఒక్కళ్ళే కూర్చుని ఒక గదిలో తలుపులేసేసుకుని ఆయనేమి జాబితాలు ప్రకటించలేదు. ఆఖరికి జాబితా ప్రకటించే గంట ముందు కూడా మీరు కావాలంటే మీరు చూసుకోండి, జాబితా ప్రకటించే గంట ముందు కూడా మళ్ళీ పార్టీ సీనియర్లు అందరినీ పిలిపించుకుని మళ్ళీ ఒకసారి గతంలో మనం అనుకున్నాం ఇదిగో ఈ పేర్లు మళ్ళీ మీరు ఏమన్నా అదే జరిగితే పార్టీ సాంప్రదాయం కొనసాగింది. 1 hour బిఫోర్ కూడా ఆయన విత్ ప్రాపర్ కన్సల్టేషన్ ఆయన చేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరో చెప్పారని చెప్పారని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంస్కృతి లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ ఏంటంటే ఆయన ఏది చేసినా డెమోక్రటిక్ గా చేస్తారు. సమ్ టైమ్స్ ఒకవేళ తనకు అది చేయాలని అనిపించినా కూడా అది అందరి దీనికి పెట్టి వాళ్ళతో మామ అనిపించడమో లేకపోతే ఏదో రకం మొత్తం మీద ప్రజాస్వామ్య కార్యకర్త అభిప్రాయం తీసుకున్నారండి. చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నా, ఈసారి అభ్యర్థుల ప్రకటనకి సంబంధించి ఒక పాయింట్ ఈసారి రవణ ఒక పాయింట్ అన్నా, అది వెరిఫై చేసుకోండి అన్నా. నేను ఈ కైండ్ రవణ ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు పాలిట్ బ్యూరో గురించి మాట్లాడారు మీరు. ఈసారి జరిగినటువంటి ఎక్సర్సైజ్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయం తీసుకుని కొన్ని లక్షల మంది అభిప్రాయాలు సేకరించి చాలా ట్రాన్స్పరెంట్గా సైంటిఫిక్గా ఈసారి అభ్యర్థుల ప్రకటన అనేది చేయటం జరిగింది. అందుకనే మీరు చూసినట్లయితే ఏదో అక్కడక్కడ ఒక 175 సీట్లలో ఒక మ్యాక్సిమం ఒక 5-10 సీట్లు అన్న కొద్దిగా చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో కానీ మ్యాక్సిమం సీట్స్ ఎక్కడా కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అన్ని చోట్ల కూడా అద్భుతంగా ఎలక్షనీరింగ్ జరిగింది. ఎక్కడ గొడవలు లేవే, ఎక్కడ కుమ్ములాట్లు లేవే. ఒక 5 to 10 సీట్స్ మ్యాక్సిమం, అంతకు మించి చాలా స్మూత్గా జరిగింది. ఎందుకు? ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మేము తీసుకున్నాం, వారి అభిప్రాయానికి విలువిచ్చాం కాబట్టి చాలా స్మూత్గా ఈసారి ప్రక్రియ అంతా కూడా జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా జరిగింది. అది కూడా ఓకే. అయితే రవి గారు ఇక్కడ ఈ సర్వే సంస్థలు ఈ వందల సంఖ్యలో చేసినట్టున్నాయి దేశవ్యాప్తంగా, వందల సంఖ్యలోనే. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి కోసం చేస్తారండి? నాకు అర్థం కాదు రవి గారు. నిజంగా కూడా నేను విన్నది అంటే మన ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి దాదాపు 10-15 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం, 10 ఇయర్స్ మినిమం. మీరు నాకు ఒకసారి చెప్పిన దాని ప్రకారం ఒక కాన్స్టిట్యున్సీ చేయాలంటే దాదాపు 1 crore ఎబో అవుతుంది. ఒకసారి వన్ టైం సరైన శాంపుల్తో చేయాలంటే, సైంటిఫిక్గా చేయాలంటే చెప్పినట్టు గుర్తు. ఇది ఇప్పుడు 2014 ఎలక్షన్లప్పుడు కదా. ఇంత ఎక్స్పెన్సివ్ సర్వేని వీళ్ళు జస్ట్ లైక్ దట్ ఎలా చేయగలుగుతున్నారు? ఎవరికో పోనీ డబ్బులు పెట్టి చేస్తారని అనుకుందాం. పోనీ ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు ఆ డబ్బులు? ఫస్ట్ ఇది ఒక సబ్జెక్ట్ డ్రివెన్ సిస్టమ్ అనే విషయం అనేది మర్చిపోయి ఆల్మోస్ట్ 5-10 ఏళ్ళు అయింది. ఈ పర్టికులర్ గతంలో కూడా సర్వేలు చేసేవారు, ఈ రోజే కాదు. చంద్రబాబు నాయుడు గారు గతం 94లో పోటీ చేసేటప్పుడు కానీ జీవీఎల్ నరసింహరావే సెఫాలజిస్ట్ కదా అప్పుడు.
సెఫాలజిస్ట్. ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా వాళ్ళకి రిపోర్ట్లు ఇస్తూ ఉంటది, ఎక్కడ వీక్ గా ఉన్నారు, ఎక్కడ ఇదిగా ఉన్నారు అనేది కామన్ గా తెలుసుకుంటారు, అది తప్పేం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇందాక కూడా చెప్పా, ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చి రవి గారు స్టేట్ వైడ్ మీరు ఇది చేయండి అని చెప్తారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటా, నేను ఒక గూగుల్ మ్యాప్ లాంటి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి డైరెక్షన్ వరకు నేను చూపిస్తూ ఉంటాను. దానికి కామన్ సెన్స్ అప్లై చేయాల్సిన బాధ్యత వెంకటకృష్ణ గారిదే. ఆ రిజల్ట్ కి మీరే బాధ్యత తప్ప నేను కాదు. ఎందుకంటే నేను ఇచ్చే డైరెక్షన్ ని మీరు కొన్నిసార్లు తప్పుదోవలో వెళ్ళారనుకోండి, అది మీకే నష్టం. సో ఇక్కడ సర్వే ఏజెన్సీస్ కూడా ఇంత పెద్ద స్థాయిలో కేవలం కమర్షియలైజ్డ్ సిస్టమ్స్ లోకి పోయినాయి పూర్తిగా. నేను మొన్న గుంటూరు డిస్ట్రిక్ట్ అనుకుంటా ఎలక్షన్ కి ఒక 10 రోజుల ముందు వచ్చా, ఒక విజిట్ లో ఉండేటప్పుడు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ నా దగ్గరకు వచ్చి, అన్న సర్వే చేయించాను 2500 శాంపిల్స్ తో చేశారంటే సర్వేకి ఎంత ఖర్చు అయిందని అడిగితే శాంపిల్ కి 30 రూపాయలు ఇచ్చాడండి ఆయన. ఎంత చీపెస్ట్ నాన్ వెజ్ మీల్ దొరుకుతుంది అనేది నాకు తెలియదు. ఎందుకంటే మేము ఒక శాంపిల్ 650 రూపాయలు మినిమం లేకపోతే ఒక శాంపిల్ క్రైటీరియాని తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న పనిచేసే క్వాలిఫైడ్ వెండర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో మేము పనిచేస్తాం కాబట్టి ఒక క్వాలిఫైడ్ శాంపిల్ కి అయ్యే ఖర్చు మినిమం 350 రూపీస్ టు 650 రూపీస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూమ్ అండ్ క్వాలిటీ. మై గాడ్, మీరు చెప్పే ఫిగర్, అసలు మీరు చెప్పే ఫిగర్ మార్కెట్ లో ఇప్పుడు ఎవరో చెప్పట్లా. 30 రూపాయల నుంచి 60 రూపాయల లోపే అయిపోతుంది సర్వే అంతా. 60 రూపాయలు. దీనికి మళ్ళీ లేయర్లు, దీనికి కొన్ని ఏజెన్సీలు, మ్యాన్ పవర్ ఏజెన్సీలు, ఒక కాదు. దీన్ని ఎలా చేశారంటే మష్రూమ్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి, ఏజెన్సీస్ వచ్చేసి, ఒక క్వాలిఫికేషన్ ఉండదు, ఒక క్రైటీరియా ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక డిగ్రీ చదువుకున్న కుర్రోడు నెల్లూరులో ఒక సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీకు సర్వే చేస్తాను సార్, పలానా విలేజ్ లో అది ఉంది సార్, ఇది ఉంది సార్ అని అన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఒరే నీకు నేను 5 లక్షలు ఇచ్చి సర్వే చేయించేదానికన్నా ఆ విలేజ్ లో ఉన్న టీ కొట్టుని అడిగితే చెప్తారు ఏ కార్యకర్త మహా పార్టీ వాడో అవతల పార్టీ వాడో, ఈ మాత్రం దాన్ని నువ్వు చుట్టూ బూట్ వేసుకుని నీకు ₹1,00,000 చేతి ఇవ్వక్కర్లేదు అన్నాడు ఆయన. అంటే సీనియర్ మోస్ట్ తలపండిన రాజకీయ నాయకులకు కూడా వీళ్ళు వెళ్ళి పాఠాలు చెప్పే స్థాయికి వెళ్ళామనే ఒక ఫీలింగ్ తో ఉన్నారు. రెండో ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒక మాట చెప్తా. అసలు ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ థింగ్. రీసెంట్ గా సెలక్షన్ క్రైటీరియా అవుతుంది వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనే. ఒక మాజీ మంత్రి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 43 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడికి ఐపాక్ వాళ్ళ టీం పిలిచి, సార్ మీ మీద ఈ రిపోర్ట్లు ఉన్నాయి, మీరు ఇలా బాలేరు అలా బాలేరు అని అంటే, ఆయన కాస్త ఎమోషన్ అయ్యి, అదేంటయా నేను బాలేరని అంటున్నావు, నాకన్నా బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే మీరు చెప్పండి అంటే, అంత కాదు నేను చెప్పిందే మీరు వినాలి, 6 ముఖ్యమంత్రులను నిర్ణయించిన కన్సల్టెంట్ ని ఈ దేశంలో నేను అని చెప్పి ఆ ఐపాక్ వ్యక్తి చెప్పిన మాటకి ఆయన బెంబేలెత్తిపోయాడు. ఇదేంద్ర బాబు, 43 ఏళ్ల రాజకీయ అనుభవం నాకుంటే నా గ్రామంలో ఏం జరుగుతుందో నాకు నువ్వు చెప్తూ 6 ముఖ్యమంత్రులు నిర్ణయించేంత స్థాయి నీకుందా అనే మాట అని చెప్పి ఇద్దరు ఒకానొక టైంలో ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ కి లేచాడు కూడా వాళ్ళ అబ్బాయి. అయితే ఆ పక్కనున్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, వద్దు సార్ ప్లీజ్, మీరు ఇది సందర్భం కాదని చెప్పి ఆయన కూర్చోబెట్టి తర్వాత నీకు టికెట్ ఇవ్వనని చెప్తే ఆయన పార్టీ మారి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు. అంటే నేను చెప్తున్నాను, అహంభావం. వ్యక్తుల్ని సిస్టమ్ లోని ఇందాక పట్టాభీర్ అన్నారు, మా వరకు అభ్యంతరం లేదు సార్, మేము జాగ్రత్తగా ఉంటాం అని చెప్పి. సో ఉంటే చాలా మంచిదే, కానీ చెప్తున్నాను వ్యక్తులు ప్రభావితం చేస్తే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఐపీఎస్లు ఐఏఎస్లు పోస్టింగ్లో కూడా వీళ్ళ నిర్ణయాలని అంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటది. ఓకే, నేను అదే ప్రొఫెషన్ లో ఉన్నాను అనుకోండి, మంచి చెప్తాం చాలా మందికి, వింటే మంచిదే. బట్ నేను అనేది ఏంటి, ఇంత ప్రభావవంతంగా వాళ్ళు తయారవడానికి ఆ పార్టీ అధినేతలు వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ, పబ్లిక్ డొమైన్ లోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈయనే నా మనిషి, ఈయన ఏం చెప్తే అది వేదం అనే మాటలు తీసుకెళ్లడం అనేది ఏంటంటే ఒక విధంగా ప్రజాస్వామ్యానికి అది హానికరం. ఎందుకంటే 40 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే నాకు నచ్చలేదని నేను ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి ఆయన లైఫ్ ని ఖండం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇచ్చే రిపోర్ట్ లో కూడా హేతు పద్ధతి ఉండాలి. అసలు నిజంగా గ్రౌండ్ రియాలిటీకి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నువ్వు మార్చాలనుకుంటున్నావు, లేకపోతే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నువ్వు అక్కడ నియమించాలనుకుంటున్నావు,
సైంటిఫిక్ గా ఒక స్టడీ చేసి నువ్వు ఎక్కడ మైనస్ ఉన్నాయి ప్లస్ ఉన్నాయి కవర్ చేసుకోవాలని చెప్పే అవసరం ఉంది కదా. చెప్తే ఆయన కరెక్ట్ చేసుకుంటాడు కదా. అలా కాకుండా నువ్వు రాత్రికి రాత్రే మార్చేస్తాను నీకు అని అంటే 30-40 కోట్లు పెట్టుకుని ఆ అభ్యర్థి రాత్రికి రాత్రి మారిపోతాడు అని అంటే నేను ఈ సందర్భాలు చాలా చూసా. నాకు అర్థం కాని విషయం కూడా అదే రవి, మీరు ఏ పాయింట్ దగ్గర అయితే ఇప్పుడు కామా పెట్టారో, ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నాడు ఒక నియోజకవర్గంలో, లేదా ఆ నియోజకవర్గంలో ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి విస్తృతమైన నెట్వర్క్ కార్యకర్తలు ఉంటారు కదా, అందులో కూడా మళ్ళీ క్రియాశీల కార్యకర్తలు ఉంటారు, బూత్ లెవెల్ కార్యకర్తలు ఉంటారు, ఓటర్స్ ఎవరో మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి. వాళ్ళకంటే వీళ్ళకి ఎలా ఎక్కువ తెలుస్తుంది అనేది నాకు అర్థం కాని విషయం. అంటే వీళ్ళు క్యాంపెయిన్ డిజైన్ చేయడం వరకు ఓకేనండి. ఇప్పుడు పట్టాభి గారు అన్నారు మేనిఫెస్టో కమిటీలో మేము ఉన్నాం సార్, మా మేనిఫెస్టో కమిటీకి అన్ని వర్గాల నుండి డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, ఇవన్నీ మేము ప్రజెంట్ చేసాం బాబు గారికి అని చెప్తే ఆ మేనిఫెస్టోని ఫైనల్ పాయింట్స్ ని డ్రాఫ్ట్ చేసి క్యాంపెయిన్ టీమ్ కి ఇస్తే రాబిన్ శర్మ టీం అనేది క్యాంపెయిన్ డిజైన్ చేస్తుంది. అంతవరకు నో వరీస్. అది ఓకే, క్యాంపెయిన్ డిజైన్ చేయడం అనేది అది అవసరం, బ్రాండింగ్ అది అవసరం. బట్ వేరేజ్ పాలసీ నిర్ణయాల్లో దూరిపోయి పాలసీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసి వ్యక్తుల్ని నియమించే స్థాయికి, కలెక్టర్లు నియమించే స్థాయికి, ఆర్థిక వ్యవహారాలు నడిపే స్థాయికి ఎప్పుడైతే ఈ ఏజెన్సీస్ వెళ్ళిపోయినాయో అక్కడ మనం ఇది డెమోక్రసీకి నిజంగా ప్రమాదకరం అని చెప్పి మీలాంటి వాళ్ళు చెప్తున్నా, నాలాంటి వాళ్ళు చెప్తున్నా, ఈవెన్ నేను ఆ ప్రొఫెషన్ లో ఉండి కూడా చెప్తున్నాను. ఎందుకు కారణం అంటే సార్ ఎంతో కొంత న్యాయం అనేది ఉండాలి. బికాజ్ ఎందుకంటే వీఆర్ హ్యాండ్లింగ్ ఇన్ ఎ డెమోక్రసీ. మనం 4.5 కోట్ల పబ్లిక్ తాలూకా ఒపీనియన్ ని రిప్రజెంట్ చేయడానికి కావాల్సిన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోబోతున్న తరుణంలో నువ్వు చేసే ఒక తప్పుడు నిర్ణయం, నువ్వు ఇచ్చే ఒక తప్పుడు రిపోర్ట్ వల్ల రాష్ట్రానికే అన్యాయం జరిగితే అది ఎవరు క్షమించరాని నేరం. కరెక్ట్. ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ముప్పుగా తయారైంది అనేదే నా పాయింట్ కూడా. ఇవాళ డిబేట్ ఎక్స్క్లూజివ్ గా ఇంతసేపు 2 hours లెంతీగా పెట్టడంలో ఉద్దేశం కూడా అదే. ఇది చాలా పెద్ద ముప్పుగా మారుతోంది. దీనికి ఒక నియంత్రణ లేదు, దీనికి ఒక హద్దులు లేవు, మితిమీరి ప్రవర్తిస్తున్నాయి ఈ సంస్థలు. ఎవరెవరు తెలియదు, ఒక పేరుతోనే 4 సంస్థలు పనిచేస్తున్నాయి. ఐఎమ్ షాక్. ఇప్పుడు ఒక పేరు నేను చెప్తే బాగుండదేమో కానీ ఆ పేరుతో సఫిక్స్తో ఒకడొస్తాడు, ప్రిఫిక్స్తో ఒకడొస్తాడు, వచ్చి మార్కెట్లో పడి తిరుగుతూ ఉన్నారు. 30 రూపాయలు అన్నారు, మీరు 10 రూపాయలు శాంపిల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు అవసరం డబ్బులు లేకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. సో ఈ సంస్థలు ఇంత ఇదిగా ఉన్న సందర్భంలో కూడా ఎగ్జిట్ పోల్స్లో కొన్ని సంస్థలు ఇచ్చే రిజల్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా దిగుతున్నాయి. ఉదాహరణకు మనం తెలంగాణ ఎలక్షన్స్లో చూసాం, అంతకుముందు కర్ణాటక చూసాం, అంతకుముందు నేషనల్ లెవెల్లో 2019లో నేషనల్ లెవెల్ ఎలక్షన్స్లో కూడా చూసాం. కొన్ని సంస్థలు యాక్యురేట్గా ఇస్తున్నాయి. అదిగో ఆ కొన్ని సంస్థల ముసుగులో ఈ పుట్టగొడుగుల సంస్థలన్నీ బతికిపోతున్నట్టుగా ఉంది. వాళ్ళ శాస్త్రీయత ఏంటి, వాళ్ళకి ఎలా వస్తుంది, వీళ్ళకి ఎందుకు లేదు, అసలు దీనికి ఏమన్నా ఒక సిలబస్ ఉందా, వీటి మీద ఎందుకు నియంత్రణ లేదు. నియంత్రణ లేకపోయేసరికి ఏమవుతుందంటే సోషల్ మీడియా లాగా తయారైంది. ఇది కూడా నియంత్రణ లేదు, వీళ్ళ మీద ఒక చట్టం లేదు. కనీసం ఇగో నేను ఒక ఎక్స్ అనే ఒక సర్వే సంస్థ నేను పెట్టుకుంటున్నాను, ఈ నిబంధనలకు లోబడి మేము పనిచేస్తాం, మా సిలబస్ ఇది, మేము ఇలా ప్రజల్లోకి చేస్తాం, మా టీం ఇది అని చెప్పి గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్, దానికి ఒక పద్ధతి పాడు, ఓ చట్టపరంగా చట్టం పరిధిలో పనిచేసే వ్యవహారం, ఇవేవీ లేవండి, ఏవీ లేవు. ఎవరు పడితే ఎక్కడ పడితే, ఉదాహరణకి సపోజ్ ఇప్పుడు నేనున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే రాధాకృష్ణ గారు సంస్థలో నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ఈ సంస్థకు ఒక ఇదో చట్టం పరిధిలో ఉంది, దీనికంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అది మొరల్స్ అనుకోండి, అవి కాకుండా కూడా నిబంధనలు ఉంటాయి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఇవన్నీ. కానీ సోషల్ మీడియాకి ఏముంది, ఏం లేదు. ఎవడు పడితే వాడు ఛానల్ పెట్టొచ్చుకోవచ్చు, వాడి గురించి వాడు చెప్పవచ్చు, నిన్ను తిట్టవచ్చు, నన్ను తిట్టవచ్చు, కావాలంటే పొగడవచ్చు. అట్లా తయారైన ఈ సంస్థలు. సో ఈ సంస్థలకి ఎందుకు నియంత్రణ లేదు, ఇప్పటి వరకు ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు పాలక వర్గాలకి అనేది ఒక అంశం. నియంత్రణ పెడితే ఎలాంటి నియంత్రణ ఉండాలి అనేది రెండవది. తర్వాత నా చేతిలో ఇంకొక 2 ఇంపార్టెంట్ నోట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఒక పెద్ద పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది, ఈ చర్చలకు వెళ్ళొద్దు అని, టీవీ చర్చలకు వెళ్ళొద్దు ఎగ్జిట్ పోల్స్ మీద అని. ఒక పెద్ద పార్టీ అది ఎందుకు తీసుకుంది, ఏంటి దాని యొక్క ఉద్దేశం అనేది ఒకటి. రెండవది
వస్తుంది. రీజనబుల్ సర్వేస్ అవసరము, చేయొచ్చు, చెయ్యాలి కూడా. కానీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఏది పడితే అది రాసేసి ఏది పడితే వదిలేసి మార్కెట్లోకి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చిస్తున్నాం మనం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. అలాగే మరో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు కూడా జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ సర్వే సంస్థలకున్న క్రెడిబిలిటీ అనే దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకంటే విత్సలు విడిగా అండి, నాకు తెలిసి మరి 100ల్లో ఉన్నాయో 1000ల్లో ఉన్నాయో దేశంలో. ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్లోనే 100 కనపడుతున్నాయి. కాబట్టి ఇంత ఇదిగా సమాజం మీద పడిపోయి దొరికిన కాడికి దోచుకుంటూ కొంతమంది అయితే బెగ్గింగ్ లాగా తయారయ్యి అనవసరమైన మైండ్ గేమ్ ఆడుతున్నారా అనిపిస్తోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి, మీరు ఇందాక కొన్ని రిమార్క్స్ నేను విన్నాను, చాలా రెలవెంట్ రిమార్క్స్. ప్రతి అడ్వాన్స్డ్ దేశంలో రిజిస్ట్రేషన్ బాడీస్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం పొలిటికల్ కన్సల్టెంట్స్. కరెక్ట్. పొలిటికల్ కన్సల్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీ కన్సల్టెంట్ గా ఉన్నాడు, ఏ పార్టీ నుంచి ఎంత ఫీజు తీసుకుంటున్నాడు, అది పబ్లిక్ డొమైన్ లో ఉండాలి. యుఎస్ఏలో నేను వెళ్ళి ఒక సర్వే చేస్తాను, మేయర్ ఎలక్షన్ కంటే ఆ మేయర్ ఆఫీస్ ఉంటుంది స్పెషల్ గా పొలిటికల్ కన్సల్టెంట్ సో అండ్ సో ఇప్పుడు ఈ పార్టీకి చేస్తున్నాడు అని ఉంటుంది. అదేం లేదు కదా మన భారతదేశం. అలాగే ఈ సర్వే సంస్థలు లేవు, ఏమీ లేవు. నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్ అంతా ఇవన్నీ వచ్చినాయి. ఎవరు ఎవరికి పొలిటికల్ కన్సల్టెంట్ చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు మీకు తెలుసా? అదే కదా, ఈ ఫ్రీడమ్ సంస్థలకి ఒక నియంత్రణ అంటూ లేదు. ప్రభుత్వాలు వీటి మీద ఏమీ చట్టాలు చేయలేదు. ఎవరు పడితే వాళ్ళే చేసుకోవచ్చు అన్నట్టుగా తయారైంది. పుల్లారావు గారిది టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. విక్రమ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ సర్వే సంస్థలు రకరకాల పేర్లతో ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అండ్ ఎగ్జిట్ పోల్ రకరకాలుగా ఇస్తూ ఉన్నాయి కదా. వీటి మీద నియంత్రణ లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వేల సంఖ్యలో చేసేస్తున్నాయి. ఏం చేస్తే ఇవి కంట్రోల్ అవుతాయి? ఇప్పుడు ఒకటండి, ఇందులో శాస్త్రీయత ఉందా, అశాస్త్రీయతతో ఉందా, చేసేవాళ్ళు ఎవరు, ఆ సంస్థలు ఏంటి, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే అవి ఒక రకంగా రాజకీయ వ్యవస్థలో ఒక అంతర్భాగం అయిపోయింది ఇవన్నీ. అయితే ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను. నాకు గతంలో నాతో కొంతమంది పనిచేసిన వాళ్ళు, నాకు జూనియర్లుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఇటీవల, అంటే ఇప్పుడే కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సర్వేలాగా పెట్టుకున్నారండి చాలా మంది. ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, ఏదో సర్వేలు చేస్తున్నానండి పలానా వాళ్ళకి, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు పలానా పొలిటీషియన్కి నేను సలహాదారుగా ఉన్నాను, కొన్ని నియోజకవర్గాలు చేస్తున్నాను, ఇట్లాగా అది ఒక యాక్చువల్లీ చెప్పాలంటే ఒక ఉపాధి అయిపోయింది కొంతమందికి. ఉపాధి అయిపోయి తర్వాత వెర్రి తలలు వేసి ఇక కొన్ని పార్టీలకు అనుకూలంగా, కొన్ని అభ్యర్థులకి అనుకూలంగా ఇవన్నీ చేస్తున్నారు. అయితే పూర్తిగా ఈ సర్వేలు యొక్క పర్పస్ ఏంటంటే, యాక్చువల్గా ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి ఒక ఎమ్మెల్యేను లేకపోతే ఎంపీ ఉంటే ఆయన ఒక సర్వే చేయించుకుంటున్నారండి. అంటే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ ప్రజలకు ఏం కావాలి, ఏ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద కొంతమంది చేయించుకుంటున్నారు. వాటిని ఏంటంటే వాటిని ప్రభుత్వంతో కొంత ఒత్తిడి తీసుకొచ్చో లేకపోతే తమకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించో వాటిని పరిష్కరించడానికి చేస్తున్నారు. అది ఒక రకమైనటువంటి సర్వే. అయితే ఇప్పుడు కొన్ని సర్వేలు ఏంటి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ఓట్లు వేస్తారు, ఇట్లాంటివి చేయటం, దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మాఫియా లాగా తయారైంది. మీరు చెప్పినట్టుగా దీనికి ఒక నియంత్రణ లేదు. డెఫినెట్ గా మాఫియా, యు యూజ్డ్ పర్ఫెక్ట్ వర్డ్. అది అయిపోయింది. దాంతో ఏమైపోతుందంటే, నాకు తెలిసి ఒక ప్రధానమైనటువంటి పార్టీ కంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను, ఇక్కడ పట్టాభి గారు కూడా ఉన్నట్టున్నారు తెలుగుదేశంలో. నాకు తెలిసి 2004 ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి చెందినటువంటి ఒక అంటే కరస్పాండెంట్ అంటావా లేకపోతే ఒక ముఖ్యుడు ఒక పార్టీతో బేరం పెట్టాడు, మీరు ఇంత డబ్బులు కనుక ఇవ్వకపోతే మీరు ఓడిపోతున్నారు అని మేము ఒక సర్వే వేయదలుచుకున్నామని చెప్పేసి. అది వాస్తవం. అది అంటే బ్లాక్ మెయిలింగ్ గా కూడా తయారయ్యారు కొంతమంది. అంటే మేము ఆల్రెడీ చేసాము, దానివల్ల ఏమవుతుందంటే అప్పటికి కొత్త, ఇప్పుడంటే సర్వేలు నమ్మట్లేదు కానీ
అప్పుడేంటి అవకాశాలు ఏ సంవత్సరం మీరు చెప్పింది? ఏ సంవత్సరం? 2004 ముందండి. 2004 ఓకే ఓకే. అంటే దాన్ని బట్టి ఒక బేరం పెట్టడం, మీ పార్టీ ఓడిపోతుంది అంటే అదేంటి ఎలక్షన్స్ ముందనమాట. ఎలక్షన్స్ జస్ట్ ఒక వారం 10 రోజులు జరుగుతుంది అనగా ఇటువంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ప్రజల మీద కొంత మైండ్ గేమ్ ఉంటది. కాబట్టి ఇది వాడు 2 కోట్లు అడిగాడా 3 కోట్లు అడిగాడా అట్లా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇది ఒక రకంగా చెప్పాలంటే దీనికి ఒక వేఅవుట్ అనేటువంటిది ఉండాలి. అయితే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో. కాకపోతే ఇదేంటంటే మనందరికీ తెలుసు, అంటే ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళకి ఆ హక్కు ఏదైతే అంటే ఐఎమ్ సారీ విక్రమ్ గారు, మీరు అన్నట్టు ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఇది అంతా ఒకటి. భావ ప్రకటన స్వేచ్ఛ, ఇప్పుడు మీరు మాట్లాడింది భావ ప్రకటన, నేను చెప్పేది భావ ప్రకటన. అంతేగాని ఇలా ఒక ఏదో రీసెర్చ్ చేసినట్టుగా ఒక పరిశోధన ఇది. ఇట్స్ ఒక రీసెర్చ్ పేపర్ అనేది ఆషామాషిగా భావ ప్రకటన స్వేచ్ఛలాగా బయటకు వదులుతారంటే కుదరదు కదా. నేను ఒక ఉదాహరణ చెప్తాండి. ఇక్కడ పుల్లారావు గారు కూడా తెలుసు, 1989 ముందు ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వే చేశారు. అప్పుడు 89 ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇచ్చినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు, నేను కూడా ఆశ్చర్యపోయాను. 420కి పైగా సీట్లు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఎలా ఓడిపోతాడు అని అన్నప్పుడు వాళ్ళప్పుడు నిల్సన్ సర్వే అనుకుంటా, నిల్సన్ ప్లస్ ఇండియా టుడే వాళ్ళంతా వాళ్ళు వెంటనే, అప్పుడు వాళ్ళది వీక్లీగా ఉండేది, వెంటనే ఇచ్చేశారు. ముందు 250 సీట్లు వస్తాయన్నారు, తర్వాత 150 సీట్ల కంటే తగ్గుతాయి అని వాళ్ళు చాలా ఎగ్జాక్ట్ గా చేశారు. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నేను చూస్తున్నానండి, చాలా వరకు వేరియేషన్స్ చాలా ఉన్నాయి. అది ఒక సైంటిఫిక్ గా చేసేవాళ్ళు, అదే చర్చ కూడా అదే జరుగుతోంది. మీరు వచ్చే ముందు కొన్ని సంస్థలు ఇప్పటికైనా కొన్ని సంస్థలు అక్యురేట్ గా ఇవ్వగలుగుతున్నాయి. ఆ సంస్థలు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం నిజంగా కూడా ఎదురు చూస్తారు. కానీ ఇంతమంది తయారైపోయి ఇచ్చేసరికి ముందు రోజు వరకు ఫుల్ కన్ఫ్యూజన్ అందరిలో కూడా. పుల్లారావు గారు మీరు కంటిన్యూ చేయండి. ఒక పాయింట్ చేసి నేను క్లోజ్ చేస్తానండి దీన్ని. అంటే గతంలో చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఇండియా టుడే చేయించేదండి. ఇండియా టుడే వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఆ పత్రిక క్రెడిబిలిటీ పెరగటం, పాఠకుల్లో దానికి సర్క్యులేషన్ పెంచుకోవటం, మార్కెటింగ్ చేసుకోవటం అనేది వాళ్ళ లక్ష్యంగా ఉంది. కానీ ఇప్పటి వాళ్ళకి ఏముంది, ఎటువంటి లక్ష్యం ఉంది, ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు పెట్టుబడి పెడుతున్నారు అంటే దానికి సమాధానాలు లేవు. దాన్ని బట్టే మనం వీ కెన్ డ్రా అవర్ కన్క్లూషన్స్. రైట్. పుల్లారావు గారు, మెయిన్ థింగ్ ఏమిటంటే మన దేశం తప్పకుండా చాలా హైలీ ఇంటెలిజెంట్ దేశం. అందువల్ల ఈ సర్వేస్ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అయిపోయి, తర్వాత ఇందాక విక్రమ్ గారు చెప్పింది ఇంకోటి కూడా ఏంటంటే, పార్టీ సర్వే చేయించేశారు, ఈ ఎమ్మెల్యే ఓడిపోతాడు అన్నాడు, నీకు టికెట్ లేదు, అది నిజంగా సర్వే చేయించేదా ఊరికన్నా అబద్ధమా అది ఎవరికి తెలియదు. ప్రత్యర్థులు ఆడుతున్న గేమా కూడా తెలియదు, అదే తెలియదు. బ్యాడ్ సర్వే వచ్చింది, నువ్వు ఓడిపోతావంట అంటే నేను ఓడిపోతాను, ఆడు ఎలా గెలుస్తాడు, ఆడు ఓడిపోతే ఎలక్షన్ తర్వాత. సో ఇది కూడా ఒక విషయస్ సైకిల్. మీరు తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమిటంటే, తప్పకుండా ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఉన్నా చేయట్లేదు. వాళ్ళు సర్వేస్ రిలీజ్ చేయదు, ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు, కానీ సర్వేస్ వచ్చేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టుగా. అసలు ఎవరు చేస్తున్నారు? ఇందాక నేను చెప్పింది ఏంటంటే, పొలిటికల్ కన్సల్టెంట్ ఏ పార్టీ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు మీరు చెప్పగలరా? నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశంకా, వైఎస్ఆర్సీపీకా, బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా ఎవరు చేస్తున్నారు సర్వే? అది తప్పకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండకపోతే ఇది డెమోక్రసీ ఎలాగా? ఇంకో మాట కూడా పుల్లారావు గారు, ఇక్కడ చాలా ఇదిగా ఉంది. ఒకటి, వాళ్ళు కన్సల్టెంట్స్ అయినా లేకపోతే అదొక సర్వే ఏజెన్సీ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందా, వీళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ లాంటిది ఉండాలి, వీళ్ళు చట్ట పరిధిలో ఉండాలి. తేడాలు వస్తే వీళ్ళది శిక్షించే, పనిష్ చేసే విధంగా ఎలాగైతే న్యూస్ ఏజెన్సీలకి చట్టాలు ఉన్నాయో అలాంటివి ఉండాలి. అలాంటి కనిపించట్లా ఇక్కడ. రవి గారు, ఇప్పుడు ఈ సంస్థలు ఇంతగా పనిచేస్తున్నాయి కదా, కొన్ని సంస్థలేమో ఒకలా పనిచేస్తున్నాయి, కొన్ని సంస్థలేమో ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. అసలు దీనికి ఏమన్నా మినిమం గైడ్ లైన్స్ కానీ లేకపోతే ప్రొసీజర్ కానీ ఓ సిలబస్ కానీ ఏమైనా ఉందా? ఇందాక నేను అదే అడిగాను. ఇది ప్రీ రిక్వసైట్స్ అంటూ ఉండాలి సార్. ఇందాక పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి.
ఇప్పుడు ఎలా అయితే పోలింగ్ డే ఈవినింగ్ 6 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎవరు రిలీజ్ చేయొద్దని అంటుందో, ఎగ్జిట్ పోల్ ఏ సంస్థలు రిలీజ్ చేస్తాయనే డేటాను వాళ్ళు ముందే తెచ్చుకుంటే ఎవరైనా తప్పుడుగా లేకపోతే కేవలం ఈ బెట్టింగ్ల కోసమనో లేకపోతే ఈ బెట్టింగ్ మాఫియా కోసం చేసే వ్యవస్థలు ఉంటాయో అలాంటి వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉంటది. వాళ్ళని ఇంకొకసారి ఆ పర్టికులర్ డొమైన్ లోకి ఎలో చేయకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే కఠినతరమైన నిబంధనలు లేక ఎవరికి వాళ్ళు, మీకు చెప్పాను కదా సర్వే చేసే వ్యక్తులు కూడా 30 రూపాయలు 20 రూపాయలకి కూడా శాంపుల్ అని చెప్పి, మీకు అన్నిటికన్నా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, బికాజ్ ఐఎమ్ ఇన్ టు దాట్ డొమైన్. కాబట్టి నేను మొన్న మహారాష్ట్ర ఒక ఎంపీ ఎలక్షన్ చేయడానికి పోతే అక్కడ మాకు డేటా దొరకకపోతే అక్కడ అవతల పార్టీ ఏజెన్సీ వాడు మా దగ్గరికి వచ్చి అన్న 25 లక్షలు ఇచ్చేస్తే ఆ ఎంపీ తాలూకా కాన్స్టిట్యున్సీలు ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్ డేటా ఇచ్చేస్తాను, యూ కెన్ ప్లాన్ యువర్ స్ట్రాటజీ అండ్ ఎంగేజ్మెంట్ అని చెప్పాడు. అంటే అవతల వ్యక్తి ఎంత నమ్మకం మీద వీడికి బాధ్యత చెప్తాడు. సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్స్ నేను ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో చాలా జరుగుతాయి, అలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈవెన్ రాబిన్ శర్మ టీమ్ డేటా ఏమో వైసీపీ ఆఫీస్ లో ఉంటది, వైసీపీ ఆఫీస్ డేటా ఏమో రాబిన్ శర్మ దగ్గర ఉంటది. అంటే ఇట్స్ ఆల్ కనెక్టెడ్ గా వెల్ కనెక్టెడ్ నెట్వర్క్ లో ఉండేటప్పుడు ఇన్ఫర్మేషన్ షేరింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈవెన్ ఇప్పుడు సర్వేలు రేపు ఈవినింగ్ 6 వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తే ఈ పాటికి మీ ఇన్బాక్స్ లో గానీ, పుల్లారావు గారి వాట్సాప్ లో గానీ, విక్రమ్ పోలా గారి వాట్సాప్ లో గానీ, మన పట్టాభన దగ్గర కొన్ని వందల సర్వే రిపోర్ట్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. మీరు చూడండి. అంటే దీనికి దేర్ ఇస్ నో బ్యారియర్. వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకురాకపోవడం, ఒక స్ట్రిక్ట్ యాక్షన్స్ ని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు మోసపోతున్నారు, పార్టీలు మోసపోతున్నాయి ఈ సర్వేల వల్ల, ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల, ప్రీ పోల్ వల్ల, పోస్ట్ పోల్ వల్ల నష్టపోతున్నారు. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడేమో వీటిని నమ్మొద్దంటారు, వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడేమో బ్రహ్మాండంగా ఇచ్చారంట. అంటే ఈ పార్టీలు కూడా అలాగే డబుల్ టంగ్ అన్నట్టుగా డ్యూయల్ టంగ్ దీంతోనే మాట్లాడుతున్నారు. ఇందాక నేను అన్నాను కదా, ఒక పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకుంది ఏమని అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మడానికి లేదు, వీటిని రేపు ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకుని పెట్టే టీవీ డిబేట్స్ కి మన వాళ్ళు ఎవరు వెళ్ళొద్దని టోటల్ ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళ కార్యకర్తలందరికీ లీడర్ క్యాడర్కి మొత్తానికి ఇది ఇచ్చారు. ఇది ఎవరు అని అంటే పవన్ ఖేరా. ఆయన ఎవరో తెలుసు మీకు, కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన, అంటే డెసిషన్ మేకర్ ఆయన, స్పోక్స్ పర్సన్, మీడియా హెడ్, అదే స్పోక్స్ పర్సన్, మీడియా హెడ్. ఆయన ట్విట్టర్ లో పెట్టిన, ఎక్స్ లో పెట్టిన నోట్ ఏంటంటే, అవర్ స్టేట్మెంట్ ఆన్ ద రీజన్ ఫర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎగ్జిట్ పోల్స్ డిబేట్స్, voters have cast their votes and their verdict has been secured. The results will be out on 4th June. Prior to that, we do not see any reason to indulge in speculation and slugfest for TRP. This is the word used by Pavan Khera. TRPs కోసం మీడియా చర్చలు జరిగితే వాటిలోకి వెళ్ళొద్దు అని. The Indian National Congress will not participate in the debates on exit polls. The purpose of any debate should be to inform the people. We will happily partake in debates from 4th June onwards. నాకు తెలిసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, వాళ్ళు అనుకున్నట్టుగా ఇండి అలయన్స్ అధికారంలోకి వస్తే ఇమీడియట్ గా ఎగ్జిట్ పోల్స్ ని, ఈ సర్వేల్ని బ్యాన్ చేస్తాడేమో పవన్ ఖేరా. అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడో మీరు అర్థం చేయండి. ఏంటి, ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడో అర్థం చేసుకోండి. రోజు వచ్చే మిలియన్ ఆఫ్ డేటాస్ ని చూడలేక మనమే బోరు కొట్టుంటే ఒక పార్టీని నడిపే వ్యవస్థలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎంత ఇరిటేటివ్ గా ఉంటారో మనం కూడా అర్థం చేసుకోవాలి. అవును, అలా కాదండి, అలా అని డిబేట్ కి వెళ్ళొద్దు అన్నాడని వాళ్ళ అధికార ప్రతినిధులు మన డిబేట్ కి మనం పిలిస్తే రారు, కానీ టీవీలు చూడకుండా ఉంటారు ఇంట్లో. రేపు సార్ ఒక్క విషయం సార్, రేపు మీరు ఎగ్జిట్ పోల్ ని మీ ఛానల్లో కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఒకటే 2019, 14 లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఎలక్షన్స్ లో ఏ ఏజెన్సీలు పక్కాగా ఇచ్చినాయో వాటినే మీరు పబ్లిష్ చేయండి. చెప్తున్నా, అది చేస్తే కొంత మీరు ఆటోమేటిక్ మీకు ఆల్మోస్ట్ వీఆర్ బీన్ కనెక్టెడ్ ఫర్ లాస్ట్ 10-12 years. నేను ఎన్నో విషయాలు, ఎన్నో ఇన్పుట్స్ మీతో షేర్ చేస్తూ ఉంటా. ఏ రోజు కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా మీకు బయటకు మేము ఇవ్వలేం. రీజన్ ఏంటి అని అంటే, ద పీపుల్ హూమ్ వీఆర్ వర్కింగ్ వెరీ కాన్ఫిడెన్షియల్ నోట్ లో పనిచేస్తాం. కానీ కొంతమంది ఏంటంటే ఈ రోజు
చెప్పిన డిస్కషన్ ని కూడా నెక్స్ట్ జిరాక్స్ కాపీతో వాట్సాప్ గ్రూప్ లో పోతే అసలు క్లయింట్ కి మనం ఏం సమాధానం చెప్తామనే ఒక ఆలోచన కూడా లేకుండా పోయింది ఈ రోజులు. అవును. పుల్లారావు గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ డెసిషన్ అఫ్ కోర్స్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ తో మోడీ మరో మైండ్ గేమ్ ఆడుతున్నాడా, లేక కార్డర్స్ ని ఇది చేసుకోవడము ఇబ్బంది అవుతుంది, మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుందని అనుకున్నారా? కారణం ఏమైనా కావచ్చు. రేపు డిబేట్లకు వెళ్ళొద్దు అనే డెసిషన్ ని మీరు ఎలా చూస్తారు? అది కొంచెం స్పోర్టింగ్ గా లేదనుకుంటాను. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకటి వికే గారు అది మిత్రులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నవారు కూడా అన్ని తెలిసిన వారే, రవి గారు అండ్ మిస్టర్ విక్రమ్. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఫస్ట్ ఫేజ్ నుంచి బయటకు వచ్చినాయి. ప్రధానమంత్రికి తెలియదా, కాంగ్రెస్ పార్టీకి తెలియదా చెప్పండి? ఒక మీడియా సమస్య చేస్తే అది రహస్యంగా పెట్టుకుంటారా? ఐవీకి ఇస్తారు, గవర్నమెంట్కి ఇస్తారు, అందరికి తెలుసు ఏమైపోయిందో ఇప్పటి వరకు. రేపు అవ్వేదే ఇంకా తెలియదు. ఎవ్రీబడి నోస్. మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ సంస్థ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చేశారనుకోండి, చెప్తుంది తెలిసిపోయింది కదా మీకు, అఫీషియల్ గా మీరు చేయొచ్చు కదా ఎగ్జిట్ పోల్స్. సో నాలెడ్జ్ ఈజ్ ఆల్రెడీ హియర్. ఆయన ఆ మాట అంటున్నారంటే చాలా సస్పిషన్స్, నెగిటివ్ సస్పిషన్స్ వస్తాయి. అది ఒక అంత మంచి మూవ్ కాదని నేను భావిస్తాను. పైగా ఎన్నాళ్ళు అధికారంలో ఉండి ఎగ్జిట్ పోల్స్ ని ఎంకరేజ్ చేసి వీళ్ళు కూడా సలహాదారులు పెట్టుకుని, వీళ్ళు కూడా వ్యూహకర్తలు పెట్టుకుని ఎన్నెన్నో చేసి, ఇప్పుడేదో సుప్పిని సంప్రదాయని అనే పాటలు పాడినట్టుగా కథలు చెబితే ఎలా ఉంటది? పట్టాభి గారు, మీ ఒపీనియన్ ఏంటి? పవన్ ఖేరా ఇచ్చిన ఎక్స్ లో పెట్టిన పోస్ట్ మీడియా హెడ్ గా, కాంగ్రెస్ పార్టీ మీడియా హెడ్ గా, రేపు ఎవరు డిబేట్లకు వెళ్ళకండి ఎగ్జిట్ పోల్స్ విషయంలో, ఛానల్స్ టీఆర్పీస్ కోసం పెడతాయి డిబేట్లు. ఎగ్జిట్ పోల్స్ గురించి బాధపట్ల ఆయన, ఛానల్స్ కి వచ్చి టీఆర్పీల గురించి బాధపడుతున్నాడు. హౌ డు యు ఫీల్ పట్టాభి గారు? వికే గారు, నేనైతే అది సరైనటువంటి నిర్ణయం కాదని నేను కూడా భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీరు ఇప్పుడు రకరకాల సంస్థలు రకరకాల ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ప్రచురిస్తూ ఉంటాయండి, బయటికి తీసుకొస్తూ ఉంటాయి. మీరు వాటిని ఒప్పుకోవాలని రూల్ ఏం లేదు కదా. యూ కెన్ యాజ్ వెల్ పార్టిసిపేట్ ఇన్ ఎ డిబేట్ అండ్ క్లియర్లీ సే దట్ మేము దానితో మేము అంగీకారం కాదు, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందనో, లేదంటే ఇంతకంటే రిజల్ట్ ఇంకా బెటర్గా వస్తుందనో, మేము దాంతో మేము ఏకీభవించట్లేదనో, యూ కెన్ డినై ఇట్. యూ కెనాట్, మనం డిబేట్ లో కూర్చున్నంత మాత్రాన రిజల్ట్ ఏదో వచ్చినంత మాత్రం మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు కదా. ఈ ఆర్గనైజేషన్ ఇచ్చింది చెత్త, ఇది వీళ్ళకి అసలు బుద్ధి లేదని తిట్టు అంటే విమర్శించు, తప్పలేదు. మీరు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ గతంలో ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏ రకంగా ఫెయిల్ అయినాయో చెప్పొచ్చు. సో యూ కెన్ డిబేట్, దాన్ని మనం బహిష్కరించాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే వికే విక్రమ్ గారు గురించి మాట్లాడుకుంటే వికే గారు ఒక్క నిమిషం ఏంటి పట్టాభి గారు, ఏమైనా ఇంపార్టెంటా? తర్వాత తీసుకున్నా, విక్రమ్ గారు తీసుకోలేదు. తర్వాత అవకాశం ఇవ్వండి, మాట్లాడాలి, నాకు తర్వాత అవకాశం. విక్రమ్ గారు, పవన్ ఖేరా కాంగ్రెస్ పార్టీ మీడియా హెడ్ ఇచ్చిన ఒపీనియన్ మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? అది ఖచ్చితంగా ఏంటంటే యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా దే హ్యావ్ టు డిబేట్ అండి. దే షుడ్ డిబేట్ ఆన్ ఎనీ ఇష్యూ అనమాట. అంతే తప్ప మేము దాని నుంచి అంటే హైపోథెటికల్ అనేది వాళ్ళు అనుకుంటున్నారు, దానికి ఏం బేసిస్ లేదు. హైపోథెటికల్ గా ఉండే అంశాల మీద మనం ఏ విధంగా డిస్కస్ చేయాలనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు, కానీ ఆ పాయింట్ని కూడా చెప్పచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు డిబేట్ చేయబోతే అసలు మనకి ఏంటంటే డిబేట్ అనేది ఇంపార్టెంట్ అండి ప్రజాస్వామ్యంలో. అసలు డైలాగు డిబేట్ అంతకు మించి దాన్ని మించి ఏమి లేదు. అది ఒక సైడ్ మీకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా ప్రజలు తెలుసుకుంటారు డిబేట్. మనం ఇంతసేపు చర్చించాం. విక్రమ్ గారు, పుల్లారావు గారు మీరు 8కి జాయిన్ అయ్యారు. 7 to 8 నేను, పట్టాభి గారు, రవి గారు అసలు ఏంటి సర్వే సంస్థలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయి అని ఇంతసేపు మాట్లాడాము. ఎక్కడా కూడా సర్వేలు వద్దల్లా, ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ వద్దల్లా, కానీ వీటి మీద ఒక నియంత్రణ ఉండాలి, దీనికి ఒక శాస్త్రీయత ఉండాలని చాలా ఖచ్చితంగా మాట్లాడాం. కాంగ్రెస్ పార్టీ లాగా అయితే మాట్లాడలేదు, అది అన్యాయం కూడా అలా మాట్లాడడం. రైట్, ఇక్కడ ఇప్పటి వరకు మనం ఇది మాట్లాడాం కదా. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ లేకపోతే సర్వే సంస్థలకు తోడు ఈ బెట్టింగ్ సంస్థలు, బెట్టింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ కంపెనీలు కూడా ఏదో చేస్తున్నాయి, ఏదో మరి వాటి పేరు మీద జరుగుతుందా గేము, లేకపోతే
మీరు ఏదో పాయింట్ ఇందాక నేను ఆపాను, ఏంటి ప్లీజ్. ఏం లేదండి, ఇప్పుడు మనం ఈ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ వీటి గురించి మనం ఇందాక నుంచి చర్చిస్తున్నాం కాబట్టి అసలు దీని మూలాలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఏ పరిస్థితికి వచ్చిందో కూడా ఒక నిమిషంలో చెప్పాలనుకున్నాను. ఇది సిఎస్డిఎస్ అనేది మనకు తెలుసు కదా వికే గారు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అని సిఎస్డిఎస్. వాళ్ళు దీన్ని లేట్ 1960s స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ బై సిఎస్డిఎస్. దీన్ని పాపులరైజ్ చేసింది ప్రణయ్ రాయ్. ఆయనను డేవిడ్ బట్లర్ అని చెప్పి బీబీసీలో హీఈస్ కన్సిడర్డ్ టు బి ఫాదర్ ఆఫ్ సెఫాలజీ, గ్రేట్ పొలిటికల్ అనలిస్టు డేవిడ్ బట్లర్. రవణకు కూడా తెలుసు. డేవిడ్ బట్లర్ ఈ మధ్యన చనిపోయాడు, ఆయన ఆల్మోస్ట్ 100 ఏళ్ళు బతికాడు ఆయన. డేవిడ్ బట్లరు ప్రణయ్ రాయ్ కలిసి లేట్ 1980s స్టార్టింగ్ నుంచి దీన్ని బాగా ఇందాక మన విక్రమ్ గారు చెప్పినట్టు ఇండియా టుడేతో ఇట్లా వాళ్ళంతా చేసుకుంటా వాళ్ళు దీన్ని పాపులరైజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని సిఎస్డిఎస్తో పాటు సి ఓటర్ అని చెప్పి తర్వాత ఏసీ నీల్సన్, ఓఆర్జీ మార్గ్, ఇట్లా ఒక 4-5 సంస్థలు, 4-5 సంస్థలు ఎక్కువ వినపడేయండి. నేను 89 ఎలక్షన్ నుంచి ఫాలో అవుతున్నాను, ప్రతి ఎలక్షన్ కూడా. 96 నుంచి బాగా పాపులర్ అయినాయి, అంటే ఎలక్షన్ అయినమంటే ఎగ్జిట్ పోల్ ఇవ్వటం. 98లో అనుకుంటా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వటం జరిగింది. కాకపోతే అంటే ఆల్మోస్ట్ 2004-9 వరకు కూడా ఎక్కువ ఒక 20-30-40 సంస్థల పేర్లు ఏమి వినపడే కాదండి. మనకు మ్యాక్సిమం వినపడేది ఏసీ నీల్సన్, ఓఆర్జీ మార్గు, సి ఓటరు, సిఎస్డిఎస్, ఇట్లా ఒక 4-5 ఉండేవి. కానీ ఆఫ్ లేట్ ఇది ఒక క్యాన్సర్ లాగా తయారైపోయింది. ఇందాక విక్రమ్ గారు అంటున్నట్టు ఎవడు పడితాడు ఒక సంస్థను పెట్టడం, మేము ఒక ఒపీనియన్ పోలు, ఒక ఎగ్జిట్ పోలు, వాళ్ళు కూడా ఏదో ఒక రిజల్ట్ ఇష్టానుసారం. అసలు స్టేట్ లెవెల్లో ఇన్ని ప్రతి రాష్ట్రంలో కూడా ఒక 30-40 సంస్థలు అనేది అసలు లేదండి. నాకు తెలిసి అసలు ఒక 15 until 2009 వరకు కూడా నాకు తెలిసి ఇన్ని సంస్థల పేర్లు మనం ఎప్పుడు కూడా వినలా. ఇది ఒక పెద్ద మాఫియా కింద తయారైపోయి డబ్బులు కొల్లగొట్టడం, ఇది ఒక బిజినెస్ గా మారిపోయి ఆఖరికి నాకు తెలిసి వికే గారు ఈ కొన్ని సంస్థలు సత్తా మార్కెట్స్ తో కూడా టైఅప్ పెట్టుకుని అదే బెట్టింగ్ ఇండస్ట్రీ, బెట్టింగ్ మాఫియా ఉందో, బెట్టింగ్ మాఫియాతో పెట్టుకుని కొన్ని సంస్థలు ప్రజల జేబులు కొట్టేస్తా ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నేను మీకు అడ్డు వస్తున్నాను, యాక్చువల్గా సత్తా మార్కెట్ మీద చర్చించబోతున్నాం మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక 3-4 సంస్థలు వాళ్ళు సర్వే చేసి, ఎగ్జిట్ పోల్ చేసి, పోస్ట్ పోల్ చేసి కూడా వాళ్ళకు వచ్చిన రిజల్ట్కి ఆపోజిట్ రిజల్ట్ పార్టీలకు చెబుతూ అనఫిషియల్గా బెట్టింగ్లు చేపిస్తున్నారు. వీళ్ళు బెట్టింగ్లు చేపిస్తే రేపు అసలు రిపోర్టు బయట పెట్టాక వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళు బెట్టింగ్ పెట్టుకున్న వాళ్ళు. అంటే ఎంత భయంకరమైన గేమ్ ఆడుతున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ పటాబ్ గారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సత్తా బజార్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సర్వే సంస్థలతో పాటు సత్తా బజార్లు సర్వేలు చేస్తున్నాయి అనేది ఒకటి తిరుగుతోంది నిన్నటి నుంచి ఎక్స్లో. ఇది శంతను పెట్టాడు, అది ఇక వైరల్ అవుతుంది, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. ఇది ఫేక్ అని లేకపోతే ఇంకోటని. అసలు సత్తా బజార్లు చేస్తాయా అనేది ఒకటైతే, ఇక్కడ మనకి ఫలోడి సత్తా బజార్ ఇది కాంగ్రెస్ కూటమికి 246, బీజేపీ కూటమికి 253 సీట్లు ఇస్తోంది. అంటే ఎంత నెక్ టు నెక్ ఉంది అక్కడ. అంటే నిజమో కాదు నాకు తెలియదు. పలాన్పూర్ సత్తా బజార్ అంట, ఇండియా కూటమి 225, ఎన్డీఏ కూటమి 247. అలాగే కర్నాల్ సత్తా బజార్, ఇండియా కూటమి 231, ఎన్డీఏ 263. బోహ్రీ సత్తా బజార్, కాంగ్రెస్ కూటమి 212, బీజేపీ కూటమి 255. బెల్గాం సత్తా బజార్, కాంగ్రెస్ కూటమి 230, బీజేపీ కూటమి 265. కోల్కతా సత్తా బజార్, కాంగ్రెస్ కూటమి 228, బీజేపీ కూటమి 261. విజయవాడ సత్తా బజార్ ఉందా నాకు తెలియదు మరి. విజయవాడ సత్తా బజార్, కాంగ్రెస్ కూటమి 237, బీజేపీ కూటమి 251. ఇండోర్ సరాఫా సత్తా బజార్, ఇండియా కాంగ్రెస్ కూటమి 180, బీజేపీ కూటమి 283. అహ్మదాబాద్ చోకాబార్, కాంగ్రెస్ కూటమి 193, బీజేపీ కూటమి 270. సూరత్ బజార్, కాంగ్రెస్ కూటమి 186,
బీజేపీ కూటమి 282. కంక్లూజన్ ఏంటంటే ఆల్ 10 బిగ్ సత్తా బజార్స్ ప్రొజెక్టింగ్ ఏ టఫ్ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ నౌ వైల్ ఫ్యూ గివింగ్ ఎడ్జ్ టు బోత్. సో రవి గారి సత్తా బజార్ల గోల్ ఏంటి? ఇది ఫేక్ కరెక్ట్గా తెలియదు, నాకైతే తెలియదు, మీకు తెలిస్తే అది చెప్పొచ్చు. అది కూడా దాంతోపాటు సత్తా బజార్లు కూడా ఇలాంటివి చేస్తాయా? హౌ ఫార్ అవి రిలయబుల్ అసలు? ఎలా ఉందంటే చిలకలూరుపేట మార్కెట్ తోటి విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఒక రేటు, కాళేశ్వరరావు మార్కెట్ లాగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరు పెడతారు. ఇప్పుడు ఇందాకలే మనం మాట్లాడుకున్నాం, పెద్దలు పుల్లారావు గారు కానీ విక్రమ్ పోలా గారు కానీ పట్టాభి గారు కూడా చెప్తూనే ఉన్నారు, మార్కెట్ లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాన్ని చిలవల పొలవలుగా చేసి ఎడిట్ ఆప్షన్లు పెట్టి వందల కొద్ది ఏజెన్సీలు నచ్చిన డేటాని నచ్చినట్టుగా ట్వీట్ చేసుకుంటూ పోతాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డేటా అని చెప్పి ఒక డేటా కూడా కోడ్ వాళ్ళ సీక్రెట్ కోడ్ తో కూడా పంపించారనంటే దీన్ని ఇట్స్ ఇన్ ఫ్లోటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. దీన్ని మనం ఎవరు కంట్రోల్ చేయలేము, ఎందుకంటే సోషల్ మీడియా విరివిగా ఉన్న ఈ రోజుల్లో ఏంటంటే ఇది ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. మనం అర్థం చేసుకోవాల్సింది అయితే ఏంటంటే 100 కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఎన్నికల ప్రక్రియ, ఒక డెమోక్రసీని సత్తా బజార్ మార్కెట్లు, బెట్టింగ్ మాఫియాలు వీళ్ళు కంట్రోల్ చేస్తూ పలానా వాడు గెలుస్తాడు అనేది ఒక సైకలాజికల్ గేమ్ చెప్పడం అనేది చాలా నిజంగా హానికరమైన విషయం. ఇది ప్రొఫెషనల్ రవి గారు మీరు అర్థం చేసుకుని చాలు. నా ఆందోళన లేకపోతే నా ఉద్దేశం కూడా అదే. ఇది సమాజం మీద చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తోంది, చాలా అరాచకాలకు దారితీసే విధంగా తయారైంది ఈ మాఫియా. ఆ సత్తా బజారా లేకపోతే ఇప్పుడు దాకా మనం చర్చించిన ఆషామాచి పుట్టగొడుగు లాంటి సర్వే సంస్థల మాఫియా ఏదైనా కానివ్వండి, అది ఆ భయంతోనే ఏదో ఒక ప్రయత్నంగా ఈ చర్చ. రైట్, పుల్లారావు గారు, ఈ సత్తా బజార్ల పేరుతో తిరుగుతున్న దీని మీద మీకు ఐడియా ఉందా? ఈ సత్తా బజార్లు ఏంటో బాగా అది ఏమిటంటే నేరోగా ఫైట్ ఉన్నది అంటే బెట్టింగ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది 1 సైడెడ్ గా అయిపోయిందంటే ఎవరు బెట్ చేస్తాడు? టర్మ్స్ ఉండవు. ఇది కొంచెం బెట్టింగ్ జరుగుతుంది అనేది ఎక్కువగా అమాయకులు ఇంట్లో దిగుతారు. ఇది కొంచెం అట్రాక్టివ్ గా చేయటానికి, టెన్షన్ ఉన్నదని చెప్పి చేయటానికి ఇది టోటలీ ఫ్రాడ్లెంట్. ఇప్పుడు సత్తా బజార్లో ఇలా వచ్చిందని చెప్తారు. ఏ సత్తా బజారు, దాని వెనకాల ఎవరు ఉన్నారు ఎవరికి తెలియదు. సో రాబోయే రేపు మధ్యాహ్నం కల్లా, రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ మీకు ఒథెంటిక్ ఫిగర్స్ వస్తాయి. సత్తా బజార్ జ్ఞాపకం ఉంచుకోండి. ఎగ్జిట్ పోల్ రాకముందు హెవీ బెట్టింగ్ జరుగుతుంది. హెవీ బెట్టింగ్ 1 గంట నుంచి, ఎందుకంటే బయటకు వచ్చాక ఎగ్జిట్ పోల్ వచ్చాక వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి వస్తాయి. సో ఇది కూడా ఫ్రాడ్లెంట్, అన్కంట్రోల్. ఏదో ఫాలోని మార్కెట్. రాజస్థాన్ అంటే దాని ఏదో కాశీ నుంచి నీరు వచ్చినట్టుగా అందరు చెప్పుకుంటున్నారు. ఎవడున్నారు దాని వెనకాల ఎవరికి తెలియట్లేదు. సో ఇదంతా ఒక టోటల్ ఫ్రాడ్లెంట్ సిచ్యువేషన్. ఈ కర్నాట్ ప్లేస్ లేదు ఇంకా ఢిల్లీ ఇందులో. రైట్ విక్రమ్ గారు, ఈ రకంగా ఒకవైపు సర్వే సంస్థలు, ఇప్పుడేమో ఈ సత్తా బజార్లు, ఇది నిజమో కాదు తెలియదు, ఎక్స్లో ట్రోల్ అయింది, బాగా తిరుగుతోంది. దాన్ని తిట్టేవాళ్ళు ఉన్నారు, పొగిడేవాళ్ళు ఉన్నారు, అది ఫేక్ అనేవాళ్ళు ఉన్నారు, నాకు కూడా తెలీదు. సో ఇవన్నీ కూడా ఎలాంటి హామ్ చేసే అవకాశం ఉంది ఓటర్కి, సిటిజన్ కి? ఓటర్ కదండి, సిటిజన్ కి. అదే సిటిజన్ రైట్, ఓకే. సిటిజన్ అంటే ఒకప్పుడు ఇవి లేని సమయాల్లో, అంటే ఈ బెట్టింగ్ లేని సమయాల్లో మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ చాలా పెద్ద ఎత్తున నష్టపోతా ఉండేవాళ్ళు. అవును. అంటే ఎప్పుడైతే మీకు పలానా పార్టీ గెలుస్తుంది, పలానా పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు మీకు తెలుసు కదా, చాలా వరకు విపరీతంగా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో అంటే పానిక్ సెల్లింగ్ అంటాం. ఆ పానిక్ సెల్లింగ్ ఉంటా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఓడిపోతుంది అనగానే చూడండి చాలా క్రాష్ అవుతుంది. ఇన్ కేసు మీరు అంటే నాకు గుర్తొస్తుంది విక్రమ్ గారు, మీరు అంటుంటే గుర్తొస్తుంది, ఇవాళ పొద్దున ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. అది వేరే విషయం చేసినప్పుడు ఏంటి పరిస్థితి అనే డిస్కషన్ వస్తే, గడిచిన 4 రోజులుగా మార్కెట్లు స్లోగా డౌన్ అవుతున్నాయి, మార్కెట్కి నమ్మకం లేదు, మళ్ళీ మోడీ గవర్నమెంట్ వస్తుందని, టఫ్ ఫైట్ ఉంది, మార్కెట్ డౌన్ అవుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే అన్నాడు ఆయన. నేను కూడా గమనిస్తున్నాండి. అంటే నేను కూడా ఇంతకుముందు బిజినెస్ జర్నలిజం లో పనిచేసాను కాబట్టి నాకు తెలుసు. ఈ ట్రెండ్స్ మనం గమనిస్తా ఉంటే
మీకు ఏమవుతుందంటే స్మాల్ ఇన్వెస్టర్స్ బాగా పెద్ద ఎత్తున దెబ్బతిండిపోతారు. ఓకే, అంటే ఇక్కడ అది రేపు కనుక ఇన్ కేసు కనుక ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమి ఓడిపోతుంది అనగానే మీకు చూడండి తెల్లారి క్రాష్ అవుద్ది, పెద్ద ఎత్తున క్రాష్ అవుద్ది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ అది నిజమో కాదో తెలియదు చాలా మందికి, కానీ ఈ వార్తల వల్ల వాళ్ళు లాస్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇదంతా ఈ వ్యవస్థలో మనం ఏంటంటే ఇక దీనిని ఎవరు బాగు చేస్తారు అనేది చాలా వరకు ఒక అది ఒక ప్రశ్నార్థకం అండి. అంటే ఈ మనకి ఒక ఇది ఉంది, మన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు అంటూ ఉంటారు, ఏంటి రూల్స్ కాదు అంటే వ్యక్తులు కాదు మారాల్సింది, ఆటగాళ్ళని కాదు ఆటను మార్చాలి అంటాడు ఆయన. కానీ ఆటను మార్చాల్సింది కూడా ఆటగాళ్లే యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఇప్పుడు ఎవరు మారుస్తారు? ఆటను మార్చేది ఎవరు? ఆట దానంతట ఆట రూల్స్ దానంతట దాని మారవు కదా, ఆటగాళ్లే మారాలి. అంటే ఎవరైతే ఉంటారో హూ ఆర్ దే హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్చాలి. అందువల్ల దీని అంతటికి ఏంటంటే డెఫినెట్ గా ఎవరైతే చట్ట ప్రతినిధులు ఉంటారో చట్టాలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే మార్చాలి దీని అంతటికి. కానీ ఎవరు కూడా దాని వైపు అసలు ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఇక మీడియాలో మీలాంటి వాళ్ళు ఇటువంటి డిస్కషన్స్ చేస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా దీని గురించి అసలు ప్రస్తావనే లేదు. ఇది మంచిది కాదు, వాళ్ళకి ఇటువంటి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన వేరే కదా. దీన్ని నియంత్రించాలను ఒక స్టేట్మెంట్ కూడా ఎవరి దగ్గర నుంచి మనం వింటలా, అది దురదృష్టం. వాళ్ళకి కావాల్సింది వేరే కదా. కనీసం ఇంతసేపు డిబేట్లో ఉన్న పటాబ్ గారు ఏమన్నా వెళ్ళి వాళ్ళ పార్టీ నాయకత్వం దగ్గర ఇలా వచ్చిందండి, దీన్ని మనం పైకి క్యారీ చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టి కొంచెం రెగ్యులేషన్ ఉండాలని మనం ఇది చేద్దామని ఏమైనా రికమెండ్ చేస్తారా అంటే నాకు డౌటే. చేస్తారా పటాబ్ గారు? కాదండి, ఇప్పుడు బహిరంగంగా కాదు రికమెండ్ ఇప్పుడు పై స్థాయికి రికమెండ్ చేయటం విషయం పక్కన పెట్టి నేను ఓపెన్ గా నేనే ఎన్డీఏలో ఉన్నారు, రేపు గవర్నమెంట్ లోకి వచ్చారనుకోండి దీన్ని గవర్నమెంట్ లో పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాలి. ఒక్కొక్కటి రెగ్యులేట్ చేయకపోతే కష్టం అండి, డెమోక్రసీ బతకదు ఇంకా. ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పటాబ్ గారు అండ్ రవి గారు. As a national spokesperson, I am speaking on behalf of the party. ఖచ్చితంగా ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్గానే పరిగణించాలి. చాలా మంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతా ఉన్నారు కాబట్టి దీనికి ఒక చట్టం ఏదో ఒకటి తీసుకొచ్చి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రకంగా చేసే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పటాబ్ గారు. రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ విక్రమ్ గారు, పుల్లారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ